హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ సమయంలో మనం అలాగే నిలబడి ఉండగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమకాండము 2వ అధ్యాయము, నిర్గమకాండము 2వ అధ్యాయము 23వ వచనం నుండి 25వ వచనం వరకు చదువుకుందాము. జాగ్రత్తగా ఆలకించండి. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. అదే రీతిగా మరి కీర్తన గ్రంథము 77వ కీర్తన మొదటి వచనం. కీర్తన గ్రంథం 77వ కీర్తన మొదటి వచనం. నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నాకు చెవియొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ప్రభు ఈ వాక్య భాగమును దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు నాయన. ఈ సమయంలో ప్రభువా, చదవబడిన వాక్య భాగాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభువా, మేము ఈ వాక్యాన్ని చదవగలం మాత్రమే కానీ దాన్ని గ్రహింప చేయువాడు నీవై ఉన్నావు. నిశ్చయంగా ప్రభువా, ఈ చదవబడిన వాక్య భాగాన్ని నీ యొక్క పరిశుద్ధాత్మ ద్వారా ప్రభువా నాయన మేము తిని తృప్తి పొందినట్లుగా దానిలో ఉన్న జీవాన్ని, ప్రత్యక్షతను మాకు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ నుంచి పలకబడుచున్న ప్రతి మాట పునరుద్ధానపు శక్తి ద్వారా నీ బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యములు జరిగినట్లుగా కృప చూపండి, మహిమ పొందండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చోనండి. ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ కలుగును గాక. మరి ఈ సమయంలో మనం చదివిన లేఖన భాగంలో నుండి ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని నేను పెట్టాలని ఆశపడుతున్నాను. ఈ మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినండి. మరి అనుభవజ్ఞులకి ఇది సాధారణమైన అంశంగా కనబడవచ్చు, కానీ మరి సామాన్యులకి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయమై ఉన్నది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈరోజు నా యొక్క అంశం ఏంటంటే మిస్టరీస్ ఆఫ్ ప్రేయర్, ప్రార్థనా మర్మములు. వాటిలో ఒక అంశం ఏంటంటే ఎలుగెత్తి ప్రార్థించుట. ఈ ప్రార్థన మర్మాల్లో ఎలుగెత్తి ప్రార్థించుట అనేటువంటి మాట మీద మనం ఈరోజు ధ్యానం చేద్దాం. చాలాసార్లు ప్రార్థన చేయమని చెప్పినప్పుడు ప్రజలు మౌనంగా ఉంటారు, గొణుగుతూ ఉంటారు. నోరు తెరిచి మాట్లాడండి, ప్రార్థన చేయండి అనగానే సంఘం సడన్గా మౌనం అయిపోద్ది. ప్రసంగం చేసేటప్పుడు అమ్మ ఎవరు మాట్లాడొద్దంటే ఎవరో మాట్లాడుతూ ఉంటారు, పిల్లలు మాట్లాడుతూ ఉంటారు. కానీ ప్రార్థన అనగానే వెంటనే సైలెంట్ అయిపోద్ది. అక్కడ పాస్టర్ గారు చెప్తారు, అమ్మ నోరు తెరిచి ప్రార్థన చేయండి, మీరు నోరు తెరిచి ప్రార్థన చేయండి, గట్టిగా మాట్లాడండి అన్నప్పుడు మరి సాధారణమైన సమయంలో గట్టిగా అరిచేవాళ్ళు కూడా ప్రార్థన సమయానికి వచ్చేసరికి గొణుగుతూ ఉంటారు. అయితే నిజమే, నీ హృదయంలో ఉన్న స్థితిని దేవుడు ఎరిగినవాడు. ఒక ఆలోచన నీ హృదయంలోనికి రాకముందే ఆయనకి తెలుసు. అదే సమయంలో నువ్వు మొరపెట్టక మునిపే నీ అవసరతలను ఆయన ఎరిగిన దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. ఆయనకి నీ అవసరతలు తెలుసు. మరి ఎందుకు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి, ఏంటి దాని ప్రాముఖ్యత అనేటువంటి అంశాన్ని మనం గమనించినప్పుడు, ఇశ్రాయేలీల యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు మనందరికీ తెలుసు. ఇశ్రాయేలీలు అనగా యాకోబు గారి యొక్క 12 మంది కుమారుల్లో మరి యోసేపు తండ్రికి లోబడినవాడు, దేవుని భయభక్తులు కలిగి దేవుని వాక్యానుసారంగా జీవిస్తూ తండ్రికి లోబడి తండ్రి యొక్క ప్రేమను కనుగొన్నవాడు.
అయితే ఆయన మిగిలిన అన్నలతో కలిసేవాడు కాదు. వాళ్ళు చేసే చెడ్డ పనులకి, వాళ్ళు చేసే అల్లరి చిల్లర పనులకి సమ్మతించేవాడు కాదు. ఆయన ఎప్పుడు వేరుగా ఉండేవాడు. అందును బట్టి ఆయన అన్నలు నిష్కారణంగా, నిర్హేతుకంగా యోసేపును ద్వేషించారు. అయితే దేవుడు యోసేపుకు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనం ఏంటంటే, యోసేపు రాజు కాబోతున్నాడు, ఏలిక కాబోతున్నాడు. ఆయన యొక్క అన్నలు ఆయన ఎదుట సాష్టాంగ పడుతున్నారు. ఆ భావం వచ్చే కళను వారికి ఇచ్చినప్పుడు ఆయన అన్నలు ఆయన మీద మరింత ద్వేషాన్ని కలిగి ఉన్నారు. ఒకరోజు ఆయన అన్నలు దూర ప్రాంతంలో గొర్రెలను మేపటానికి వెళ్ళినప్పుడు వారికి ఆహారాన్ని ఇవ్వటానికి తండ్రి చేత పంపబడ్డాడు యోసేపు. యోసేపు అక్కడికి వెళ్ళినప్పుడు యోసేపును వాళ్ళు దూరం నుండి చూసి అన్నారు, ఇదిగో కలలు గని వాడు వస్తున్నాడు, వీడు రాజు అవుతాడంట, వీడు మనకి ఏలిక అవుతాడంట అని చెప్పి వాళ్ళు అనుకున్నారు, వీడిని మనం చంపివేద్దాం, అప్పుడు వీడి దర్శనం ఏమవుతుందో మనం చూద్దామని అనుకున్నారు. కానీ మరలా ఆ యోసేపు వారికి సమీపంగా రాగానే దేవుడు వారి హృదయాన్ని కొద్దిగా మార్చాడు. వాళ్ళు అనుకున్నారు, వీడిని చంపటం కాదు కానీ వాడిని చెప్పి ఆ యోసేపును పట్టుకుని కొట్టి నీళ్ళ లేని బావులో పడవేశారు. కొద్ది సమయం తర్వాత వాళ్ళు ఏం చేయాలని ఆలోచిస్తున్న సమయంలో వారు కన్నులెత్తి చూసినప్పుడు ఇష్మాయేలీలు వర్తకులు ఐగుప్తు దేశానికి వెళుతున్నారు. వారు కొన్ని వస్తువులను ఐగుప్తు దేశంలో అమ్మటానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, వీడిని ఇలా చంపటం కంటే కూడా వీడిని మనం బానిసగా అమ్మివేద్దాం, అప్పుడు వీడు ఎలా రాజు అవుతాడో మనం చూద్దామని అనుకుని వాళ్ళు ఏం చేశారంటే యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీల వర్తకులకు అమ్మివేశారు. అంటే ఇప్పుడు రాజు కావలసిన వాడు బానిస అయిపోయాడు. బానిస అంటే పనివాడి కంటే, పాలేరు కంటే తక్కువవాడు. ఎందుకంటే బానిసకి ఏ హక్కు ఉండదు. బానిస నోరు తెరవటానికి అతనికి హక్కు లేదు. అలాంటి వ్యక్తిగా మార్చేశారు వాళ్ళు. ఇప్పుడు యోసేపు ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. ఐగుప్తు దేశంలో అంచెలంచెలుగా యోసేపుని దేవుడు ఆశీర్వదించాడు. ఫరో తర్వాత సెకండ్ స్థానానికి వచ్చాడు. ఫరో కుమారుడిగా, వైస్రాయ్ ఆఫ్ ఈజిప్ట్గా ఐగుప్తు దేశం యొక్క పరిపాలన పూర్తిగా యోసేపు స్వాధీనంలోనికి వచ్చింది. కేవలం ఫరో పని ఏంటంటే ఆ సింహాసనం మీద కూర్చోవటం మాత్రమే. ఆ సమయంలోనే దేవుడు మరి ఫరోకి ఇచ్చిన కల చొప్పున మొదటి 7 సంవత్సరాలు ప్రపంచమంతా సమృద్ధిగా పంట పండింది. తర్వాత 7 సంవత్సరాలు కరువు కాలం వచ్చింది. అయితే దేవుని జ్ఞానం ద్వారా యోసేపు ఏం చేశాడంటే ఆ పంటంతటిని కూడా సమకూర్చి దాచిపెట్టాడు. ఇప్పుడు ఇతర దేశస్తులు కూడా ఆహారాన్ని కొనడానికి ఐగుప్తు దేశానికి వస్తున్నారు. ఆ సమయంలో యాకోబు కుమారులు ఆహారం లేక తమ పిల్లల ప్రాణాలు కాపాడుకోవటానికి ఆహారం కొనడానికి వారు ఐగుప్తు దేశానికి వచ్చారు. ఇదంతా మీకు తెలిసిందే, ఒక్కసారి మీకు జ్ఞాపకం చేస్తాను. అసలు ఆ స్టోరీ ఎలా మొదలైంది? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళారు? ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి ఎందుకు వెళ్ళారంటే వారి సహోదరుణ్ణి నిర్హేతుకంగా, కారణం లేకుండా, నిష్కారణంగా ద్వేషించి ఆయన్ని బానిసగా అమ్మివేయటం ద్వారా ఇశ్రాయేలీయుల యొక్క చరిత్ర ఐగుప్తు దేశంలో ప్రారంభమైంది. అయితే ఆ దాసుడు చక్రవర్తి యొక్క కుడి పార్శ్వానికి హెచ్చించబడ్డాడు. ద్వితీయ స్థానానికి ఎదిగాడు. ఇప్పుడు ఆయన ఉన్నతమైన స్థితిని అనుభవిస్తున్నప్పుడు ఆ ఇశ్రాయేలీయుల యొక్క కుమారులు ఏం చేశారంటే ఆహారం కొనటానికి ఆ దేశానికి వచ్చాడు. యోసేపు వారిని గుర్తుపట్టాడు, వారితో కఠినంగా మాట్లాడాడు, వారికి ఆహారాన్ని ఇచ్చాడు. వారిలో ఒకరిని బంధించి తన తండ్రిని తీసుకురమ్మన్నాడు. చివరికి యోసేపు తనను తాను వారికి బయలుపరుచుకున్నాడు. మీరు అమ్మివేసిన యోసేపుని నేనే అన్నాడు. తర్వాత తన తండ్రిని, తన సహోదరుల్ని, వారి యొక్క భార్యల్ని, వారి యొక్క పిల్లల్ని, వారి పశు సంపద అంతటిని కూడా ఐగుప్తు దేశానికి రప్పించాడు. ఇప్పుడు ఫరో అన్నాడు, ఈ దేశమంతా నీ ఎదుట ఉన్నది, నీకు ఏది కావాలనుకుంటే అది నీ యొక్క ప్రజలకి ఇవ్వమన్నప్పుడు యోసేపు ఏం చేశాడంటే
ఐగుప్తు దేశములో శ్రేష్టమైన దేశాన్ని వాళ్ళకి ఇచ్చాడు, ప్రాంతాన్ని. వాళ్ళకి శ్రేష్టమైన ఆహారాన్ని ఇచ్చాడు. దే బికేమ్ ద ఎలైట్ గ్రూప్. అంటే వాళ్ళు ఆ దేశంలో కులీన వర్గానికి చెందిన వారయ్యారు. అంటే ఉన్నత వర్గానికి చెందినవారుగా ఆ దేశంలో వాళ్ళు ప్రవేశించారు. వాళ్ళు తమ సహోదరుణ్ణి బానిసగా దేశానికి పంపిస్తే ఆ బానిసగా వెళ్ళిన వాడు వాళ్ళని ఏం చేశాడంటే వాళ్ళని ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు యేసుక్రీస్తు యొక్క ఆత్మను మనం కలిగి ఉన్నప్పుడు, నిజంగా పరిశుద్ధ ఆత్మ చేత మనం నింపబడుతున్నప్పుడు, నిజంగా దేవుని వాక్యం యొక్క ప్రత్యక్షతలు మనం ఎరిగినప్పుడు, మనం ఖచ్చితంగా మన కీడు చేసిన వారికి కూడా సమయం వచ్చినప్పుడు మనం మేలు చేసేవారిగా ఉంటాం. ఇప్పుడు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వచ్చారు, ఉన్నతమైన స్థానంలో ఉన్నారు, రాజభోగాలు అనుభవిస్తున్నారు, రాజవంశీయుల్లాగా వారు జీవిస్తున్నారు. ఎందుకంటే ఆ దేశంలో సెకండ్ కమాండ్ వారి యొక్క సహోదరుడు. ఆ దేశాన్ని పరిపాలించేది పేరుకు ఫరోనే కానీ ఆ దేశాన్ని పరిపాలించేవాడు యోసేపు. కాబట్టి వాళ్ళకి అన్ని విషయాలలో శ్రేష్టమైనవి ఇవ్వబడ్డాయి. వాళ్ళు సమృద్ధిని కలిగి ఉన్నారు. ఆ దేశంలో రాజ కుటుంబంతో సమాన స్థాయిని కలిగి ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఎవరైనా సరే ఇశ్రాయేలును చూసినప్పుడు ఏమనే వాళ్ళు అంటారే, వాళ్ళు యోసేపు యొక్క సహోదరులు, వాళ్ళు మన వైస్రాయ్ యొక్క కుటుంబీకులు, వారు రాజ కుటుంబానికి సన్నిహితులు, వారు ఒక ఉన్నతమైన స్థితిని కలిగి ఉన్నారు. కానీ సంవత్సరాలు గడుస్తున్న కొలది యోసేపు మరణించాడు. కాలం గడుస్తూ ఉన్నది. ఇశ్రాయేలీయులు అభివృద్ధి చెందుతున్నారు. వారు కష్టపడక్కర్లేదు, ఎందుకంటే ఉన్నత స్థాయికి చెందిన వాళ్ళు. వాళ్ళకి శ్రేష్టమైన భూములు ఉన్నాయి, శ్రేష్టమైన వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు ఎలైట్ గ్రూప్కి చెందిన వాళ్ళు కులీన వర్గం, వాళ్ళు కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఆ స్థితిలో ఎదుగుతున్న కాలంలో ఏం జరిగిందంటే, కొన్ని సంవత్సరాల తర్వాత యోసేపుని ఎరగని రాజు ఫరో అయ్యాడు. యోసేపు అంటే ఎవడో తెలియదు ఆయనకి. అసలు ఇశ్రాయేలీయులు ఆ దేశానికి ఎందుకు వచ్చారు, ఆ దేశంలో ఎందుకు వాళ్ళు ఉన్నత స్థాయికి ఎదిగారు, దానికి రీజన్ ఏంటనే సంగతి తెలియని వాడు ఒకడొచ్చాడు రాజుగా. వాడు వచ్చినప్పుడు వాడు అన్నాడు, వాడే కనుచరులు చెప్పాడు, వాడి సలహాదారులు చెప్పారు, అయ్యా ఈ ఇశ్రాయేలీయులు మన దేశంలో మనకంటే ఎక్కువ సంఖ్యలో అభివృద్ధి చెందుతున్నారు. వీళ్ళు డబ్బు కలిగి ఉన్నారు, వీళ్ళు అధికారం కలిగి ఉన్నారు, వీరు ఉన్నతమైన స్థానాల్లో ఉన్నారు. వీళ్ళు ఇలాగే ఉంటే ఎప్పటికైనా మనకు కీడు చేస్తారు, ఎప్పటికైనా మనకి హాని చేస్తారు. కాబట్టి వీరిని ఏ విధము చేతనైనా మనం అణగద్రొక్కాలి. లేకపోతే ఎవడైనా మన దేశం మీదకు శత్రువులుగా వస్తే వీరు వాళ్ళతో చేతులు కలిపారంటే మనము నశించిపోతాము. ఆ కుట్ర కోణం ప్రారంభమైంది. ఆ కుట్ర కోణం ప్రారంభమైన తర్వాత ఏం జరిగిందంటే, నిదానంగా వాళ్ళ యొక్క ఆధిక్యతలన్నీ తీసివేయబడ్డాయి. సమస్య అనేది ఒక్క రోజులో రాదు. ఈరోజు నువ్వు ఒక సమస్యలో ఉన్నావంటే ఆ సమస్య ఎప్పుడో ప్రారంభమైంది. ఆ సమస్య ఎప్పుడో ప్రారంభమైంది కానీ నువ్వు దాన్ని గ్రహించట్లేదు. చాలాసార్లు సమస్య మన తలకు తగిలే వరకు, మనం మునిగిపోయే వరకు మనకు అర్థం కాదు. కొంతమందికి మునిగిపోతున్నా అర్థం కాదు. అదే సాతానుడి యొక్క టెక్నిక్. సాతానుడి యొక్క బలం ఏంటో తెలుసా? నీ అజ్ఞానమే వాడి బలమై ఉన్నది. నువ్వు నిర్లక్ష్యంగా ఉండటమే వాడి బలమై ఉన్నది. ఎప్పుడైతే ఫరోని, యోసేపుని ఎరగని ఫరో రాగానే ఇశ్రాయేలీయులు గమనించాల్సింది, అరే మన యోసేపు యొక్క గొప్పతనాన్ని ఎరగని వాడు వచ్చాడు కాబట్టి మన యోసేపు యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి తెలియపరచుదాం. యోసేపు అసలు ఈ దేశానికి ఏం చేశాడు, ఐగుప్తు అసలు ఎలా సూపర్ పవర్ అయింది, ఈరోజు ఐగుప్తు దేశం ఒక అగ్రరాజ్యంగా ఉండటానికి గల కారణం ఏంటి, యోసేపుని దేవుడు ఎలా హెచ్చించాడు, దేవుడు ఆయనతో ఎలా మాట్లాడాడు, అవన్నీ వివరించడం మానేసి వీళ్ళు ఎంజాయ్ చేయటం మొదలుపెట్టారు. ఈరోజు క్రైస్తవ్యం కూడా అదే చేస్తుంది.
ఈ తరంలో ఉన్న క్రైస్తవ్యం ఏం చేస్తుందంటే సంపద సంపద సంపద, పేరు ప్రఖ్యాతులు. కానీ మన ముందు తరం క్రైస్తవులు ఎన్ని హింసలు పడ్డారు, ఎన్ని శ్రమలు పడ్డారు, వారు ప్రార్థనకు రావటానికి ఎన్ని కష్టాలు అనుభవించారనే సంగతి ఎవరికీ తెలియదు. మిషనరీలు కష్టపడ్డారు, ఆస్తులు సంపాదించారు, దానికోసం దెబ్బలాడుకుంటా ఈరోజు కోర్టుల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు క్రైస్తవులు. లోకానికి యోసేపు గురించి ఎలా తెలుసుద్ది? అసలు వీళ్ళకే తెలియదు, వీళ్ళకే గుర్తులేదు. అసలు ఐగుప్తు దేశంలో వాళ్ళు కులీన వర్గానికి చెందిన వారికి ఎలా అయ్యారు, వారు ఎలా ఎలైట్ గ్రూప్ అయ్యారు, ఎలా ఉన్నత స్థాయికి వచ్చారు, ఎలా అన్ని ప్రాంతాల్లో రాజవంశీకులతో వారు కలిసి ఎలా తిరుగుతున్నారనే సంగతి వీళ్ళకే గుర్తులేదు. వాళ్ళకి ఎలా గుర్తుంటుంది? ప్రియమైన సహోదరులారా, ఈరోజు క్రైస్తవ్యం అంటే ఒకరినొకడు విమర్శించుకోవటం కాదు. ఈరోజు క్రైస్తవ్యం అంటే నువ్వు ఎంత సంపాదించావు అనేది కాదు. క్రైస్తవ్యం అంటే నువ్వు క్రీస్తు కోసం ఎంత వెచ్చించావు అనేది క్రైస్తవ్యం. నువ్వు క్రీస్తు కోసం చేసిన త్యాగం క్రైస్తవ్యం. నీ తగ్గింపు గొప్పతనం ఇక్కడ. హెచ్చించుకున్నవాడు గొప్పవాడు కదా క్రైస్తవ్యంలో. క్రైస్తవ్యంలో ఎవడు గొప్ప అంటే తనను తను తగ్గించుకునేవాడే గొప్పోడు, లోబడేవాడు గొప్పోడు, ఎదురు తిరిగేవాడు కాదు. ఈరోజు అపహాసకులుగా ఉన్నారు క్రైస్తవ్యులు. తిరుగుబాటుతనాన్ని కలిగి ఉంటున్నారు, ఎదురాడే స్వభావాన్ని కలిగి ఉంటున్నారు. దైవ సేవకుడనే భయం లేదు, దేవుడనే భయం లేదు, వాక్యమనే భయం లేదు. మమ్మల్ని ఎవడేమంటాడు? గుర్తుపెట్టుకో, అక్కడే నీ పతనం ప్రారంభమైంది. నువ్వు ఇటుకలు మోసేటప్పుడు కాదు, ఎప్పుడో నీ హృదయంలో భయం లేని సమయం వచ్చిన రోజునే అప్పుడే నీ సమస్య ప్రారంభమైంది. ఇశ్రాయేలీయులు కులీన వర్గంలో నుండి, ఎలైట్ గ్రూప్లో నుంచి ఎలా బానిసలుగా మారారు. దేర్ వర్ 4 స్టేజెస్. 4 దశలు ఉన్నాయి. 4 దశల్లో వాళ్ళు బానిసలుగా మారిపోయారు. కానీ ఏ దశలో కూడా వాళ్ళకి అసలు ఆలోచన కూడా లేదు. ఈరోజు క్రైస్తవులు కూడా అదే సమస్య వచ్చి పడుతుంది. అందుకే ప్రవక్త అన్నాడు, ముంచుకొని వచ్చుచున్న తుఫాను. ఆ తుఫాను ముంచుకొస్తుంది కానీ నీకు తెలియట్లా. నువ్వు ఇంట్లో కూర్చున్నావు, నువ్వు ఏసీ రూమ్లో కూర్చున్నావు, లేకపోతే హీటర్ పెట్టుకుని చక్కగా వేయించిన పకోడీలో లేకపోతే మాంసం తింటా ఇంక ఇలాగే ఉంటుంది అనుకుంటున్నావు. కానీ అక్కడ సమస్తాన్ని పునాదులతో సహా పెకలించగలిగిన తుఫాను ముంచుకొస్తుంది. ప్రియమైన సహోదరులారు, చాలా జాగ్రత్త. క్రైస్తవ జీవితం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. క్రైస్తవ జీవితం అనేది అదేదో సరదాగా వెళ్ళేది కాదు. దానికోసం ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి, ఒక త్యాగాన్ని కలిగి ఉండాలి. ప్రార్థన అనేది నీకు ఇష్టమైతే రావటం, కష్టమైతే మానుకోవటం కాదు. ఎన్ని కష్టాలు పడైనా సరే సమస్తాన్ని పక్కన దోసి నువ్వు ప్రార్థనకు రావాలి. నువ్వు ఏ రోజైతే ప్రార్థన మానేస్తున్నావో, ఏ రోజైతే వాక్యానికి నువ్వు భయపడటం మానేస్తున్నావో, ఏ రోజైతే దేవుని వాక్యాన్ని గౌరవించటం మానేస్తున్నావో, నీ యొక్క బానిసత్వం అక్కడే మొదలైంది. దేవుడు వారిని ఆ దేశంలో ఉన్నతమైన స్థాయి వ్యక్తులుగా ప్రవేశపెట్టాడు. దేవుడు ఇశ్రాయేలుతో చెప్పాడు, నువ్వు ఎప్పుడు తలగా ఉంటావు, నువ్వు తోకగా ఉండవు అంటున్నాడు. కానీ ఈరోజు తోకల బతుకులు బతుకుతున్నారు. ఎందుకంటే దేవుని వాక్యానికి గౌరవం లేదు. తమ స్థితిలో ఎందుకున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. ఈరోజు నువ్వు సమృద్ధిని కలిగి ఉన్నావా, దానికి కారణం ఏంటో గుర్తుపెట్టుకో. ఎప్పుడు ఈరోజు నువ్వు ఉన్నతమైన స్థితికి వచ్చావా, దానికి గల కారణం ఏంటో నువ్వు గుర్తుపెట్టుకో. ఈరోజు ఐగుప్తు దేశం అగ్రరాజ్యంగా ఉందా, దానికి కారణం ఐగుప్తీల యొక్క గొప్పతనం కాదు, ఫరో యొక్క గొప్పతనం కాదు, ఆ దేశంలో పనిచేసిన యోసేపు అనే ఒక హెబ్రీయుడు గొప్పతనం. ఆ ఒక్కడు లేకపోతే ఐగుప్తు దేశం అడుక్కు తినేది. కానీ ఇప్పుడు ఆ సంపద పెరిగిపోయేసరికి వాళ్ళకి యోసేపు జ్ఞాపకం లేడు, వాళ్ళకి లేడు, వీళ్ళకి లేడు. యోసేపు
ఎవరికి జ్ఞాపకం లేడు? ఐగుప్తులకి ఎలాగో జ్ఞాపకం లేడు. ఇంకొకడికి జ్ఞాపకం లేడు? ఇశ్రాయేలీలకు కూడా జ్ఞాపకం లేడు. యోసేపు ఎలా బ్రతికాడు, యోసేపు ఎలా దేవునికి లోబడ్డాడు, యోసేపు ఎలాంటి ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉన్నాడు, ఇవి లేవు. ఎప్పుడు కోట్స్ తీసుకోవటం, ఒకడినొకడు పొడుచుకోవటం, అక్కర్లేని దెబ్బలాటలు పెట్టుకోవటం, ఒకడినొకడు ఎత్తి పొడవటం, ఈ చెత్తే. మీరు ఇలా చెత్తతో పోరాడుతూ ఉండండి, అక్కడ ముంచుకు వస్తుంది తుఫాను. తప్పించుకుంటానని అనుకోమాకండి. నువ్వు లోకంతో పోరాటం కలిగి ఉండి, లోకంతో కలిసిపోయి, లోకానుసారమైన జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే నువ్వు ఇంకా బానిసగా మారతావు. కానీ ఎత్తబాటు నీకు ఎప్పటికీ దూరంగానే ఉంటుంది. ఇశ్రాయేలీలు బానిసలు అయిపోయారు. 4 స్టేజెస్ వచ్చినాయి. ఆ సమయం నాకు లేదు, దాని గురించి మాట్లాడుతాం ఈరోజు నా అంశం కాదు. కానీ నేను దాన్ని ఒకసారి మాట్లాడతా. ఎలా ఒక మనిషి బానిసత్వంలోనికి వెళ్తున్నాడు. అయితే ఏ విధం చేతనైనా చివరికి తేలింది ఏంటంటే ఇశ్రాయేలీలు బానిసలు అయిపోయారు. ఇశ్రాయేలీలు ఏమైపోయారండి? బానిసలు అయిపోయారు. ఇప్పుడు భార్య భర్తలు ఇద్దరు కష్టపడి పనిచేయాల్సి వస్తుంది. వాళ్ళకి జీతం లేదు, వారికి ఓటు హక్కు లేదు, వారికి మాట్లాడే అధికారం లేదు. వాళ్ళ యజమానులు, వాళ్ళ పని వాళ్ళని కొట్టినా వాడు అడిగే దిక్కు వాళ్ళకి లేదు. వాళ్ళ పిల్లల్ని వాళ్ళే తీసుకెళ్ళి నైల్ నదిలో పారేయాలి, వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకోవాలి. ఎక్కడ రాజవంశంతో సమానంగా బతికిన కుటుంబాలు, ఎలైట్ గ్రూపులో, కులీన వర్గంలో సంపన్న వర్గాలుగా బ్రతికిన వాళ్ళ కుటుంబాలు ఈరోజు బానిసలుగా మారిపోయాయి. ఎందుకు కారణం అంటే యోసేపును మర్చిపోయారు, దేవుణ్ణి మర్చిపోయారు. ఒక పశువుల కాపరులుగా జీవించే వాళ్ళని దేవుడు ఎలా సంపన్న వర్గంగా, ఒక అగ్రరాజ్యంలో సంపన్న వర్గంగా మార్చాడనే సంగతిని వాళ్ళు మర్చిపోయారు. కాబట్టి వాళ్ళు తెలియకుండానే బానిసలుగా మారిపోయారు. క్రైస్తవ సంఘమా, ఈరోజు ఏదో మంచి ఇల్లు ఉందని, మంచి వస్త్రాలు ఉన్నాయని, చేతి నిండా డబ్బు ఉందని నువ్వు విర్రమాగ మాకు. నిన్ను అలా పైకి లేపిన దేవుడికి మళ్ళీ నిన్ను బానిసగా తీసుకెళ్తాం ఆయనకి పెద్ద సమస్య కాదు. ఆయనగా తీసుకెళ్ళేది నీ ప్రవర్తనే నిన్ను బానిసగా దిగజారుస్తుంది. ఇశ్రాయేలు దిగజారిపోయారు. ఎంత జరిగినా వాళ్ళు ప్రార్థన చేయలేదు. అది వాళ్ళ కెపాసిటీ, వాళ్ళ గొప్పతనం. క్రైస్తవులు ముదిరిపోయిన తర్వాత, ముదిరిపోయిన క్రైస్తవులు గుర్తింపు ఏంటంటే ఎన్ని దెబ్బలు తగిలినా ఇంకా తిరుగుబాటు చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళు లోబడరు, వాళ్ళు ప్రార్థన చేయరు, సేవకుని దగ్గరికి వాళ్ళు రారు. విశ్వాసులే కాదు, పాస్టర్ల పరిస్థితి కూడా అట్లాగే ఉంది. ఈరోజు ప్రతి పాస్టరు ఆయన అంతర్జాతీయ అపోస్తలుడు. ఇక ఇంకో సేవకుడిని అడగడు, ఇంకో సేవకుడిని ప్రార్థన చేయమని అని అడగడు. ఎవడన్నా అడిగితే మాత్రం తెల్లారికి పేపర్ వచ్చేస్తాడనమాట. ఇక ఇదిగో పలానా పాస్టర్ నన్ను ప్రార్థన చేయమని అడిగాడు. బైబిల్ చెప్తుంది ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని. పరలోక రాజ్యపు తాళపు చేతులు కలిగిన పేతురు కొరకే సంఘం ప్రార్థించింది. దానంత మాత్రం చేత సంఘం ఏదో పేతురు కంటే ఎక్కువని కాదు, లేకపోతే పేతురు ఏదో వాళ్ళ దగ్గరికి వెళ్ళాడని కాదు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాల్సిన బాధ్యత వాళ్ళకుంది. ఈరోజు నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా? ఈరోజు ఉదయకాలం నువ్వు ప్రార్థిస్తున్నావా? మధ్యాహ్నం నువ్వు ప్రార్థిస్తున్నావా? సాయంత్రం నువ్వు ప్రార్థిస్తున్నావా? లేదు. ఎందుకంటే మనకు లోకంతో మిగిలిపోయాం. లోక కార్యాలతో మనం ఖాళీ లేకుండా ఉన్నాం. ఐహిక విచారాలు ఎప్పుడు చూసినా లోకం గురించే, లోకంలో జరిగే కార్యాల గురించే, నీకు సంబంధం లేని విషయాల గురించే నీ సమయాన్ని వెచ్చించుకుంటూ నువ్వు బానిసగా మారిపోతున్నావు. నువ్వు ఏ రోజు ప్రార్థించట్లేదో ఆ వ్యక్తి బానిసత్వంలోనికి దిగిపోతున్నాడు. కొంతమంది ఉంటారు, మేము 10 ఏళ్ళు ప్రార్థించామండి రాత్రింబగళ్ళు, అప్పుడేం జరగలేదు. అప్పుడు చేసిన దానికి ఇప్పుడు వచ్చే పంట.
ఇప్పుడు విత్తే కాలంలో ఒళ్ళంతా బురద చేసుకుంటేనే రైతులు వరి మొక్క పెరుగుతుంది. ఆ పంట పండే టయానికి అప్పుడు బురద ఉండదు. చక్కగా ఇప్పుడంటే మిషన్స్ కూడా వచ్చేసినాయి. చక్కగా నువ్వు తెల్ల ప్యాంటు, తెల్ల షర్టు, తెల్ల లుంగి కట్టుకుని ఇప్పుడు రోడ్డు మీద నుంచి మిషన్ పంపించేస్తే ఆ మిషన్ చక్కగా గడ్డిని వేరు చేసేసి విత్తనాలను వేరు చేసేసి పెట్టేస్తుంది. కానీ అలా రావటానికి ఒకప్పుడు అదే రైతు తల మీద నుంచి కాళ్ళ వరకు ఒళ్ళంతా బురద చేసుకుని ఆ పొలంలో పని చేస్తేనే ఆ పంట వచ్చింది. అది మర్చిపోతున్నారు క్రైస్తవ్యం. భోగాలు వచ్చేసినాయి, సౌకర్యాలు వచ్చేసినాయి, ఇక ప్రార్థన లేదు. ఇంకా వాడెట్టా ఈడెట్టాగా వాడా కొట్టేసిన అన్నాడు, ఈడే మాట చెప్పాడు, వాడి మాటలో ఆ అర్థం ఇది, ఈడి మాటలో ఈ అర్థం ఇది. అసలు నీ హృదయంలో ఉన్న ఆత్మార్థం ఏంటో అది తెలుసుకో ముందు నువ్వు. ఈరోజు ప్రార్థనకి విలువ లేదు. కానీ ప్రవక్త అన్నాడు, ప్రేయర్ ఈజ్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ బిలీవర్ అన్నాడు. అంటే ఒక విశ్వాస చేతిలో అత్యంత శక్తివంతమైన ఆయుధం ప్రార్థన. ఇప్పుడు ప్రార్థన చేయండి మోకరించమంటే గొణుగుతారు ఒక్కొక్కరు, ఒకళ్ళ మొఖాలు ఒకళ్ళు చూసుకుంటూ ఉంటారు. ఏదన్నా మించిన రోగం వస్తే అప్పుడు అందరినీ ప్రార్థన చేయమంటారు. అవతలడికి కూడా రావాలిగా ప్రార్థన చేయటానికి. ఇప్పుడు ప్రార్థన చేయమంటే సరిపోయిందా? ఇప్పుడు ఇళ్లలో వంట వండటం మానేశారు. ఇప్పుడు స్వగృహ ఫుడ్స్ అని వచ్చినాయి. స్వగృహ అంటే సొంత ఇల్లు అని అర్థం. అసలు స్వగృహ అంటే ఏంటండి? సొంత ఇల్లు. అంటే స్వగృహ ఫుడ్స్ అంటే మా ఇంట్లో వండుకున్న వంట అని అర్థం దానికి. కానీ ఇప్పుడు అర్థం ఏంటంటే స్వగృహ ఫుడ్స్ అంటే స్వగృహ అనే పేరున్న షాపులో కొనుక్కొచ్చిన ఫుడ్ అని అర్థం. క్రైస్తవుల జీవితాల్లో ప్రార్థన అట్టాగా అయిపోయింది. నిజమైన ప్రార్థన లేదు, ప్రార్థన అనుభవం లేదు. ఏ సమస్య వచ్చినా దేవుని దగ్గరికి వెళ్ళే అనుభవం వాళ్ళకి లేదు. ఎలుగెత్తి మాట్లాడరు. ప్రార్థన చేయటం అంటే సిగ్గు. అదేమంటే మొరపెట్టనేలా మాట్లాడు, మొరపెట్టనేలా మాట్లాడు. ఆయన మీరు అడగక మునిపే మీ అక్కర్లను ఎస్ 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 కరెక్టే. కానీ ఆయన అన్నాడు మీరు ప్రార్థన చేయండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయండి. కానీ ఇశ్రాయేలు ప్రార్థన మానేశారు. ఎంతవరకు వండుకోవటం తినటం అంతే. లంచ్లో మటన్ బిర్యానీ వండుకుంటారు, ఈవినింగ్ సంగతి ఏంటి? ఇది ఇంకా తింటాం అవట్లా. స్వగృహ ఫుడ్స్లో తెద్దామా, ఏ ఫుడ్స్లో తీసుకొద్దాం అంతే. ఈరోజు కొంతమంది మీటింగ్లకి వెళ్ళలేకపోతున్నారు. ఒక డ్రెస్ వేసుకుని మీటింగ్లకి వెళ్ళలేకపోతున్నారు ఇప్పుడు జనాభా. కొంతమంది రావట్లేదు. ఏమా సిస్టర్ గారు ఎందుకు రావట్లేదంటే ఈ మీటింగ్కి చేరలేదండి, అందుకే నేను రావట్లేదు. అంటే మరి వీళ్ళని ఎవరు అడుగుతున్నారు? ఏమా ఆ మీటింగ్కి అదే చీర కట్టుకొచ్చావు, ఇక్కడ మీటింగ్లకి అదే చీర కట్టుకొచ్చావు, ఇన్ని మీటింగ్లకు ఒకే చీర. అంటే ఇప్పుడు మీటింగ్లకు వచ్చేది చీరల డిజైన్ చూస్తానుగా. పాస్టర్ గారులు కూడా ఏ మీటింగ్కి ఆ డ్రెస్సే. సరే డబ్బులుంటే వేసుకోండి, నో ప్రాబ్లం. కానీ ఒకరోజు డబ్బులు లేదని చెప్పి నువ్వు మీటింగ్ మానేసావంటే నువ్వు నీ దుస్తులకి ఇస్తున్న విలువ. అందుకే యూనిఫామ్ పెట్టింది. ఇది వరకే అందరు తెల్లబట్టలు వేసుకొస్తే నువ్వు ఎన్ని చీరలు కట్టుకొచ్చినా ఒక చీర కట్టుకొచ్చినా ఎవరికి తెలియదు. అది నువ్వు తెల్ల షర్ట్ వేసుకొచ్చావు అనుకో, నువ్వు పూటకు షర్ట్ మార్చినా ఎదరోళ్ళకి తెలియదు. అది తెలుసుద్దా? తెలవదు అనమాట. ఏంటి క్రైస్తవ్యం ఎక్కడికి వెళ్తుంది? ప్రార్థన అంటే సౌకర్యాలు కావాలి మనుషులకి. ప్రార్థన అంటే ఏం కావాలి? సౌకర్యాలు. అందుకే ఇప్పుడు ఏసీ పెట్టిన ప్రతి సంఘం వెంటనే అడ్వర్టైజ్మెంట్ చేసేస్తుంది. అంటే దానికోసమని ఎవరన్నా వస్తారేమో. యేసుప్రభు కోసం రానోళ్ళు కూడా వేసవకాలం ఏసీ కోసం వస్తారు. ఏసీ పెట్టడం తప్పు కాదు, కానీ ఏసీ మీద ఆధారపడి నువ్వు ప్రార్థన చేయాలనుకోవటం పాపం. ప్రార్థన మానేశారు. ప్రార్థన అనుభవాలు లేవు, దేవునితో మాట్లాడే అనుభవాలు లేవు. ఎందుకంటే కులీన వర్గం. ఏం వర్గం అండి?
కులీన వర్గం అంటే రాజులతో సంబంధం కలిగిన వర్గం అనమాట అండి. వాళ్ళు ఎలైట్ గ్రూప్స్ అంటారు. ప్రతి దేశంలో కొంతమంది ఉంటారు, వాళ్ళు అవసరమైతే ఏ చిన్న విషయం కావాలన్నా వాళ్ళు వెంటనే ప్రైమ్ మినిస్టర్కి, ప్రెసిడెంట్కి ఫోన్ చేసేస్తారు. వాళ్ళు మనలాంటి వాళ్ళం అంటే కౌన్సిలర్ గారి దగ్గరికి వెళ్తాం కూడా కష్టం, మనం వార్డు మెంబర్ దగ్గరికి వెళ్ళటం కూడా మనకి కానీ కష్టం. కానీ కొంతమంది మన దేశంలో ఉన్నారు, వాళ్ళకి ఏ సమస్య వచ్చింది అనుకోండి వెంటనే ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడేస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు వీళ్ళు ఎవరో ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో ఒకప్పుడు. ఎందుకంటే ఆ హెడ్ ఎవరో, ద వైస్రాయ్ ఎవరో వాళ్ళ సొంత తమ్ముడే, అన్న కూడా కాదు. రిక్వెస్ట్ చేయడానికి రూబేన్ గారికి ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ కొడతాం, తమ్ముడు పలానా తగ్గిందంటే వెంటనే ఆయన గారు రెడీగా ఏది శ్రేష్టమైంది ఉందో అది అన్నగారికి ఇచ్చి పంపించేవాడు. ఇంకెందుకు ప్రార్థనలు వీళ్ళకి, ఇంకెందుకు భక్తి వీళ్ళకి, ఇంకెందుకు ఆ ఆశీర్వాదాలు. అప్పుల్లో ఉన్నప్పుడేమో ప్రతి శుక్రవారం ఉపవాసం ఉంటారు, డబ్బులు రాగానే శుక్రవారం ఫలానా చోట మంచి ప్యాంట్ షర్ట్లు బిట్లు వస్తాయంట బెదర అంటే అక్కడికి వెళ్ళిపోతాడు. ఇక ఎందుకంటే ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా, ఇంక ఇప్పుడు ప్రార్థన ఎవడికి కావాలి, ఇప్పుడు సంపద పెరిగిపోయింది కదా, ఇంక ఇప్పుడు ప్రార్థన ఎందుకు కావాలి. బానిసత్వంలోకి వెళ్ళిపోయారు. సరే ఎల్లులోనన్నా ఆగలేదండి, అప్పుడు చేయలేదు. అది అసలు కథ. ఇక్కడ కొన్ని వందల సంవత్సరాల బాధలు అయితే పడ్డారు కానీ ప్రార్థన చేయలే. ఏం చేయలేదండి వాళ్ళు, ప్రార్థన చేయలే. దేవుడు కూడా అలాగే చూస్తా కూర్చున్నాడు. వీళ్ళు బాధలు పడుతున్నారు, శ్రమలు పడుతున్నారు, కులీన వర్గం నుంచి బానిసలుగా మారిపోయారు, తమ బిడ్డల్ని చంపుకునే స్థితికి వాళ్ళు వచ్చారు. ఒకప్పుడు ఇతరుల బిడ్డలు చావకుండా ఆహారం పెట్టిన కుటుంబం ఇప్పుడు వాళ్ళ బిడ్డలే చచ్చిపోతుంటే ఏమి చేతగాని స్థితిలో కూర్చున్నారు. ఇతరులకు ఆహారం పెట్టినవాడు ఆడపిల్లల ఆహారం లేక చచ్చిపోతున్నారు ఈరోజు. ఇతరులను కాపాడిన వాళ్ళు వాళ్ళ పిల్లల్ని తీసుకెళ్ళి పడేయాల్సి వస్తుంది. ఎందుకు? ప్రార్థన లేకపోవటం వల్ల, ప్రార్థన గౌరవించకపోవటం వల్ల, దేవుని వాక్యానికి లోబడకపోవటం వల్ల, అసలు ఇప్పుడున్న స్థితికి మూలం ఏంటో నీకు అర్థం కాకపోవటం వల్ల, నువ్వు వచ్చిన స్థితిని నువ్వు మర్చిపోవటం వల్ల. దావీదు రాజే, చక్రవర్తి, ప్రపంచ ప్రఖ్యాతి గంచిన చక్రవర్తి. ఈరోజు ప్రపంచం మొత్తం తెలిసిన చక్రవర్తుల్లో దావీదు ఒకడు. కుల మతాలకు అతీతంగా దావీదు ఎవరు అందరికీ తెలుసు. కానీ దేవుడు అన్నాడు, దావీదు ఒకప్పుడు నువ్వు గొర్రెల వెనక నువ్వు తిరిగినప్పుడు అక్కడి నుంచి నేను నిన్ను తీసి ఇక్కడ పెట్టాను, అది గుర్తుపెట్టుకో. ఎప్పుడు ప్రపంచానికి ఆయన గొప్ప చక్రవర్తి కావచ్చు, కానీ ఎక్కడి నుంచి వచ్చాడు, ఎలా వచ్చాడు, ఎవరు తీసుకొచ్చారు, అది ముఖ్యం. అది ఎప్పుడు దావీదు జ్ఞాపకం పెట్టుకున్నాడు. అందుకని దావీదు ఎప్పుడు బానిస అవ్వలేదు. హల్లెలూయా. దావీదు కుమారులు బానిసలు అయ్యారు కానీ దావీదు తన బ్రతుకాలంలో ఎన్నడూ బానిస కాలేదు. ఎందుకంటే ఎలా వచ్చాడో, ఎక్కడి నుంచి వచ్చాడో, ఎవరు తీసుకొచ్చారో ఆయన ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకున్నాడు. ఈరోజు నీ అభివృద్ధికి కారణం ప్రార్థన. అది మరిచిన రోజున నీకున్న అభివృద్ధి మాయమైపోద్ది, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఇశ్రాయేలీయులు శ్రమలు పడ్డారు, బాధలు పడ్డారు, బానిసలయ్యారు, పిల్లలు చేస్తున్నారు. అయినా ప్రార్థన అప్పుడు దాకా చేయలే. మీరు చూడండి, నిర్గమకాండ 1వ అధ్యాయం నుంచి మొదలు పెడితే 2వ అధ్యాయం 22వ వచనం వరకు కొన్ని వందల సంవత్సరాలు గడిచినాయి కానీ వాళ్ళు ప్రార్థన చేయలేదు. ఇప్పుడు 23వ వచనానికి వచ్చిన తర్వాత అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. అంటే ఈ బాధలు పెట్టడం మొదలెట్టినోడు ఆడు బాధలు పెట్టి 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 వాళ్ళని అణిచి 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 వాడంతటా కాడు చచ్చాడు. కానీ వీళ్ళు చేసింది ఏమీ లేదు. అన్నీ దేవుడే చూసుకుంటాడంటే, దేవుడికి తెలుసు అనుకుంటే ఇక అది
చాలామంది అంటారు సమాధే మాకు విశ్రాంతి స్థలం అండి అంటారు. ఇక అదే విశ్రాంతి స్థలం అవుద్ది అనేకులకి. కానీ దేవుడు సమాధిని నీ విశ్రాంతి స్థలంగా చేయగోరట్లేదు. ఇక్కడే నీకు విజయాన్ని ఇవ్వగోరుతున్నాడు. ఆ విజయం నీకు రావాలంటే నువ్వేం చేయాలి? బైబిల్ చెప్తుంది, అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయెను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా వారు తమ వెట్టి పనులను పెట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. ఇప్పుడు ఇశ్రాయేలీలు ఆ బరువులు మొయ్యలేక, ఆ బాధలు భరించలేక, ఆ బానిసత్వాన్ని భరించలేక, తమ పిల్లలు వాళ్ళ కళ్ళ ముందే చచ్చిపోవటం వాళ్ళు చూడలేక, తమ పిల్లలు వారి ముందే బానిసలుగా మారటం వారు చూడలేక, వారి పిల్లలు వారి ముందే చెరపబడటం చూడలేక, వారి పిల్లలు వాళ్ళ ముందే ఆ కొరడా దెబ్బలు ఐగుప్తీల చేత తిరగటం చూడలేక, వారి యొక్క పిల్లల యొక్క వీపుల్లో నుంచి ఆ రక్తం గారటం చూసి అప్పుడు వారు నిట్టూర్పులు విడవటం మొదలుపెట్టారు. అప్పుడు మొదలైంది వాళ్ళు నోరు తెరవటం, అప్పుడు మొదలైంది వాళ్ళు ఏడవటం, అప్పుడు మొదలైంది వారు బాధపడటం, అప్పుడు వారు దేవునికి మొరపెట్టారంట. దేవా, ఇక ఇది మేము భరించలేం. కొద్ది కాలం క్రితం ఒక సహోదరి అంటుంది, నేను ఇన్ని బాధలు పడ్డా కానీ ఎప్పుడు దేవుణ్ణి ఏం అడగలేదు కాబట్టి బాధలు పెడతా ఉన్నాడు అంతే. ఏం మాయ రోగం? ఉప్పు తగ్గితే అరిసి మరి ఉప్పు తెప్పించుకుంటారు, కారం తగ్గితే కారం తగ్గిందని అరుస్తారు, ఊరంతా వినపడేటట్టు. కానీ ప్రార్థన చేయటానికి మొహమాటం, నామోషి. కొంతమంది ఉంటారు గుళ్ళో, అంటే అసలు వీళ్ళు మోగోళ్ళేమనుకుంటాం మనం. అసలు నోట్లో నుంచి మాటే బయటికి రాదు. ఈ పాస్టర్ గారు అనుకుంటారు, అమ్మో ఈ సహోదరి అంత మంచిది, అసలు ఈ సహోదరి నోట్లో మాటే బయటికి వినపడతలేదు అని ఈయన మైకిలో అంటాడు. పలానా సహోదరి రాహేలమ్మ గారు ఎంతో విధేయురాలు, ఎంతో సౌమ్యురాలు, ఎంతో నమ్మకమైన బిడ్డ, మా సంఘంలో ఆమంత నమ్మకమైంది ఈ మైకులో నుంచి ఊరిలోకి వెళ్ళి వినపడతా ఉంటుంది. ఆ ఊరు చివరి ఒకడు అనుకుంటా ఉంటాడు, అయ్యగారు సోమవారం రా పంపు దగ్గరికి, మీ రాహేలమ్మ కేక 7 ఊర్లు 7 పంచాయతీలు కనపడద్దాం అక్కడ అరుతుంటే. అది ఇక్కడికి వచ్చి మాత్రం అమ్మ ప్రార్థన చేయండి, ప్రభు అన్నీ నీకే తెలుసయ్యా, తెలుసు ప్రభు, అంతే. ప్రార్థన చేయటానికి నామోషి, మొహమాటాలు. పంపుల దగ్గర అరవటానికి అంటే ఇప్పుడు పంపులు లేవులే, అందరికీ ఇళ్ళకే వచ్చేసింది పాపం. గవర్నమెంట్ వారి యొక్క కార్యాల ద్వారా ఎందుకు లేరా బజార్లో తన్నుకోవటం, ఎవడింట్లో ఆడేది అనుకోండి అని, ఎవడింటికి అడిగి పంపులు ఇచ్చారు కాబట్టి రోడ్డు మీద తన్నుకోవటం అనేది లేదు. ఇక రాబోయే తరానికి తెలియదు, కానీ ఇప్పుడు మీ అందరూ తెలిసిన వాళ్ళేలే, మీరు అందరూ బజార్ పంపుల్లో తెచ్చిన వాళ్ళేగా, ఓకే తెలుసు. మొరపెట్టలేదు. ఈరోజు నువ్వు మొరపెట్టకపోయినందుకు సిగ్గుపడాలి, ప్రార్థన చేయలేకపోయినందుకు సిగ్గుపడాలి. కొంతమంది దైవ సేవకులు బిగ్గరగా ప్రార్థన చేస్తారు, మిగిలిన అమ్మో ఎందుకు అంత బిగ్గరగా? ఎస్ చేయండి. ఒకటి సిగరెట్ రోడ్డమ్మడ తాగెళ్ళేటప్పుడు అడిగి లేని సిగ్గు, నువ్వు గట్టిగా ప్రార్థన చేయటానికి సిగ్గేంటి? అదేమన్నా తప్ప అనుకొని ఏమనుకుంటే జనాలు నీకేంటి? బైబిల్ చెప్తుంది, ప్రతి స్థలమునందు పురుషులు సంశయం లేకుండా తమ చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి నువ్వు. ఇశ్రాయేలీలు సంపన్న వర్గం నుంచి అయినా అలాగే ఉన్నారు, కానీ ఆ శ్రమలు పెరిగి 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 వారు తట్టుకోలేని సమయం వచ్చినప్పుడు అప్పుడు వారు నిట్టూర్పులు విడిచారంట. అమ్మా అయ్యా ఏంటి బాధలో, అయ్యా యేసయ్యా దేవా, ఇప్పుడు వచ్చి నీ నోట్లో నుంచి నువ్వు ప్రార్థన చేయలేకపోతే, దేవా పరలోకమందున నా తండ్రి యేసయ్యా అన్ను అంటానికి నీకు సిగ్గైతే ఖచ్చితంగా నీ నోరు తెరిపించి నీ నోట్లో నుంచి మాటలు రప్పిస్తాడు ఆయన. ఈ చెత్త మాటలు పలికే బదులు ప్రార్థన చేయటం మంచిది. సిగ్గుపడకుండా ప్రార్థన చేయి.
నువ్వు ఏ మనుషుల ఎదుట నువ్వు ప్రార్థన చేయడానికి సిగ్గుపడతావో వాళ్ళ దగ్గరే నువ్వు నిట్టూర్పులు విడిచేటట్టు దేవుడు చేస్తాడు. అక్కడ ఏడ్చే బదులు ముందే నీ స్వరాన్ని దేవునికి వినిపింప చేయి. దావీదు అంటాడు, నేను ఎలుగెత్తి ప్రార్థన చేయగా నా మొర నీవు ఆలకించుదువుగాక. మరొక చోట అంటాడు దావీదు, దేవా నేను నీకు ఎలుగెత్తి మొరపెట్టుచున్నాను, నువ్వు నా మనవి అంగీకరించు వరకు నేను నీకు ఎలుగెత్తి మొరపెట్టుదును. ఈరోజు ప్రార్థన అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ప్రార్థన అనేది అయిపోయిన కార్యం కాదు. ప్రార్థన అనేది ఏదో సమస్యలు ఉన్నప్పుడే కాదు. సమస్యలు ఉన్నప్పుడు ప్రార్థన చేయాలి. సమస్యల్లో నుంచి బయటకు వచ్చినందుకు నువ్వు ప్రార్థన చేయాలి. సమస్యల్లోనికి వెళ్లకుండా ఉండటానికి ప్రార్థన చేయాలి. అంటే పాయింట్ ఏంటంటే నువ్వెప్పుడు ప్రార్థిస్తూనే ఉండాలి. నీకు అప్పుల బాధలు ఉన్నాయా? అప్పుల్లో నుంచి బయటకు రావడానికి ప్రార్థన చేయి. నేను ఎందుకు అప్పులు అంటున్నానంటే, మనుషులకి ఏది అర్థం కాకపోయినా డబ్బులు గ్యారంటీగా అర్థమవుతాయి. సైన్స్ రాకపోయినా, సోషల్ రాకపోయినా, అవునండి, తెలుగులో సన్నా వచ్చిన డబ్బులు మాత్రం లెక్క ఎవడదు అప్పుడు. అది అందుకే డబ్బులు అంటున్నా నేను. ప్లస్ ఉన్న బాధలు కూడా జనాలకు అయ్యే కదా ఎక్కువ. అప్పుల్లో ఉన్నప్పుడు అప్పుల్లోంచి బయటకు రావడానికి ప్రార్థన చేయాలి. అప్పుల్లోంచి బయటకు వచ్చాక ఏం చేయాలి? అమ్మయ్య ఇక అప్పులని తీరిపోయి నేను ఎంజాయ్ చేయటం కాదు, అప్పులు తీరిపోయినందుకు ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే 2 సంవత్సరాలు ప్రార్థన చేసాక అప్పులు తీరిపోవచ్చు, కానీ మళ్ళీ అప్పులో పడకుండా ఉండటానికి 20 సంవత్సరాలైనా చేసుకుంటే వెళ్ళాల్సిందే. అప్పుడు మళ్ళీ అప్పులోకి వెళ్ళకుండా ఉంటాం. అంటే ప్రార్థన ఎప్పుడు చేయాలి. సరే, అంశానికి నేరుగా జాగ్రత్తగా వినండి. ఇప్పుడు వాళ్ళు మొరపెట్టారు, నిట్టూర్పులు విడిచారు. ఇప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకున్నాడు. అంటే దేవుడు మర్చిపోతాడా? సరే, అది వేరే పాయింట్. అయినా నేను కొద్ది నిమిషాల్లో దాన్ని నేను మీకు వివరిస్తాను. అయితే ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, వారు నిట్టూర్పులు విడిచి, నిట్టూర్పులు అంటే చెప్పాను కదా, అమ్మా అయ్యా 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 ఎడుతూ ఉంటారా? దానికి పలానా మాట అనే ఉండదు. ఇక ఉంటుందండి. పాట పాడటానికి గొంతు సవర తీసుకుని రకరకాలుగా పాడతారు, కానీ ఏడవటానికి ఏమన్నా రకాలు ఉన్నాయా? ఒక్కొక్కడు ఒక్క రకంగా ఎడుతూ ఉంటారు. అయ్యా అమ్మా అయ్యా దేవా ఎట్టగొట్ట ఎడుతూ ఉంటారు. ఆ ఏడుపులు వారి మొర. అంటే ఏడ్చినంతసేపు ఏడిశాక అప్పుడు దేవుడి వైపుకి తిరిగారు వాళ్ళు. అంటే ముందు దేవా కాపాడు అనలేదంటే ఇశ్రాయేలీలు ఏడిశారు, అమ్మా అయ్యా ఈ నొప్పులు అని ఏడిశారు. ఇక ఏడిసిన తర్వాత ఇట్ట నొప్పులు, కడుపు నొప్పి, బాధ, నడువు నొప్పి, ఈపు నొప్పి అని ఎన్ని ఏడిసినా లాభం లేదు. మనకు ఒక దేవుడు ఉన్నాడు, మన పితరులు ఒక దేవుణ్ణి నమ్మారు, ఆయన ఒక నిజమైన దేవుడు, ఆయన మన పితరుడు, ఆయన అబ్రహాముని పిలిచిన దేవుడు అని చెప్పి వాళ్ళు ఆయన వైపు తిరిగి, దేవా మా శ్రమలు చూడు నాయన, మా బాధలు చూడు నాయన, మా శత్రువులు మమ్మల్ని ఎలా బాధ పెడుతున్నారో చూడు ప్రభువా అని వారు మొరపెట్టినప్పుడు ఆ మొర, వారి నిట్టూర్పులు దేవుడు విన్నాడు. ఆయన వినే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఎందుకు మాట్లాడమంటున్నాడు తెలుసా? ఆయన వినే దేవుడు కాబట్టి. ఆయన ఎందుకు మొరపెట్టమంటున్నాడు తెలుసా? ఆయన వినే దేవుడు కాబట్టి. నువ్వు నోరు తెరిచి ఎందుకు దేవుని స్తుతించాలో తెలుసా? ఆయన వినే దేవుడు కాబట్టి. ఆయన విని అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి తాను చేసిన నిబంధన ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఇశ్రాయేలులను చూచెను. అప్పుడు చూశాడు దేవుడు వాళ్ళని. అప్పుడు వాళ్ళు ఎలా ఉన్నారో చూశాడు. వాళ్ళు ఏం బాధలు పడుతున్నారు, వాళ్ళ స్థితిని మొత్తాన్ని ఆయన చూశాడు. వీళ్ళు పెట్టిందే, వీళ్ళు ఎంతవరకు చెప్పారో లేదో తెలియదు, కానీ దేవుడికి వీళ్ళ బాధలన్నీ చెప్పగలిగారో లేదో నాకు తెలియదు. ఎందుకంటే ఒక కవి గారు రాయగలిగినట్టు బాధలు అందరూ చెప్పలేరు. చాలామంది శ్రమలు పడతారు, ఏడుస్తూ ఉంటారు, కానీ కొంతమంది చాలా అందంగా చెప్తూ ఉంటారు. అందంగా చెప్పటం అందరి వల్ల కాదు. నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నువ్వు అందంగా ప్రార్థన చేయటం నీకు రాకపోవచ్చు, కానీ నువ్వు మొర పెట్టినప్పుడు ఆయన నీ మొర విని నిన్ను కంప్లీట్గా చూసే దేవుడై ఉన్నాడు. నీ ప్రతి పరిస్థితి ఆయనకి తెలుస్తుంది. ఆయన చూస్తాడు.
బైబిల్ చెప్తుంది, దేవుడు వారి యందు లక్ష్యముంచరని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏముందంటే దేవుడు వారిని గౌరవించిన. దేవుడు ఏం చేశాడండి? వారిని గౌరవించాడు. ఆ కొటేషన్ చదువుతాను, జాగ్రత్తగానండి. ఎందుకంటే మీరు అనుకుంటారు, మనం నిజంగా తెలుగులో ఒక సామెత ఉంది, చెడు చెల్లింటికిను అలిగి ఏదో అంటారు. అంటే నువ్వు బాధల్లో ఉన్నప్పుడు ఒకళ్ళ దగ్గరికి వెళ్ళామనుకో, వాళ్ళు ఎగతాళి చేస్తారు నీకు. అవునా కదా? చేస్తారు చేయరా? కొంతమంది డైరెక్ట్గా మొహం మీదే అంటారు. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక 1000 రూపాయలు కావాలి, కడుపు నొప్పిగా ఉంది, హాస్పిటల్కి తీసుకెళ్ళాలంటే, యారా ప్రార్థనకి వెళ్తావుగా, మీ ప్రభు ఏమీ తగ్గించలేదా? ఏదో కొబ్బరి నూనె రాసుకుంటే తగ్గిపోద్ది అంటగా మీకు. అంటే కొబ్బరి నూనె బాటిల్ 1000 రూపాయలు అయిపోయిందా? హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అంటే ఏంటి? ఒకటి దగ్గరికి వెళ్తాడు, నిన్నేమంటాడు చెప్పండి అమ్మా. మీరేం చేస్తారు మీ దగ్గరికి వచ్చిన వాళ్ళని? చెప్పాలి. ఎగతాళిగా మన పని ఏంటంటే ఎప్పుడు ఒకరిని చూసి ఒకడు ఎగతాళి చేసుకోవటమే మన పని. కళ్ళు కనపడిన ఎగతాళి చేయటమే, నడవలో ఉన్న ఎగతాళి చేయటమే. కానీ ఈడు మాత్రం లేచి ఎవడికి చెయ్యవలేడు, ఒకడికి అర్థమయ్యేటట్టు చెప్పలేడు, ఒకడిని బాగు చేయలేడు. కానీ ఏం చేస్తాడు వీడు? చెప్పాలి, ఎగతాళి చేస్తాడు. కానీ దేవుడు ఏం చేశాడు? వారు మొరపెట్టినప్పుడు వారి మొర విన్నాడు, వారిని చూశాడు. అండ్ గాడ్ లుక్డ్ అపాన్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ అండ్ గాడ్ హ్యాడ్ రెస్పెక్ట్ అంటు దెమ్. దేవుడు వారి ఎడల గౌరవాన్ని కలిగి ఉన్నాడు. ఎందుకు గౌరవాన్ని కలిగి ఉండాలి? అరే ఎవడైనా సరే 100 మార్కులు వచ్చి తర్వాత 0 మార్కులు వస్తే అండి అందరూ ఎగతాళి చేస్తారు. అవునండి? ఊర్లో అందరికంటే పెద్ద ఇల్లు కలిగి ఉండి ఇప్పుడు ఆడు రోడ్ల అమ్మట బతుకు తిరున్నాడు అనుకోండి, అండి అందరూ ఎగతాళి చేస్తారు. ఎవడన్నా గౌరవిస్తాడా? నువ్వు తక్కువ స్థితిలోనికి వెళ్ళి ఎవడి దగ్గరికి వెళ్ళినా వాడి అహంకారాన్ని చూపిస్తాడు నీకు. కానీ దేవుడు అలా కాదు. నువ్వు చెడు ఆయన దగ్గరికి వస్తే, నువ్వు ఫెయిల్ అయ్యి ఆయన దగ్గరికి వస్తే, నువ్వు చేతగాని స్థితిలోకి ఆయన దగ్గరికి వచ్చి నువ్వు అయ్యా అమ్మ ఏసయ్యా అని నువ్వు మొరపెడతా ఉంటే ప్రజలందరూ నిన్ను హేళన చేయొచ్చు, కానీ ఆయన నిన్ను గౌరవించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన ప్రేమించే దేవుడు మాత్రమే కాదు, ఆయన నిన్ను గౌరవించే దేవుడు. ఆయన నీ విషయంలో గౌరవంగా చేస్తాడు. ఆయన నిన్ను అవమానపరిచే దేవుడు కాదు. కొంతమంది నువ్వు 1000 రూపాయల కోసం వెళ్తే ఊరందరూ వచ్చేదాకా చూస్తారు ఆ 1000 రూపాయలు నీకు ఇవ్వటానికి. ప్రజలందరూ కనపడేటట్టు ఆ 1000 రూపాయలు ఎట్టాగా తీసి, కొంతమంది ఉంటారట తీసి కింద పడేస్తారు. ఏం చేస్తారండి? తీసి కింద పడేస్తారు. నీకు కోపం వస్తుంది, కానీ ఏం చేస్తావు? నీ అవసరం బట్టి ఏం చేయాలి? నీ అవసరాన్ని బట్టి ఏం చేయాలి? వంగి నీ అహంకారాన్ని చంపుకుని, అది అవమానమైన వంగి తీయాలి, అది అవమానం. కానీ దేవుడు గాడ్ హ్యాడ్ రెస్పెక్ట్ అంటు దెమ్. అంత స్థితికి దిగజారిన తర్వాత కూడా వాళ్ళు మొరపెట్టిన రోజున దేవుడు వారిని గౌరవించాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఎవరైనా నీ సహాయాన్ని కోరినప్పుడు నీకు చేతనైతే గౌరవంగా చేయి, మర్యాదగా చేయి, అవమానపరచొద్దు. నీకు చేత కాదా? నా వల్ల కాదని చెప్పు, కానీ అవమానపరచొద్దు. ఎందుకంటే దేవుడు అంత స్థితికి దిగజారిన వారిని కూడా అవమానపరచలేదు. ఎంత గొప్ప కార్యం అండి అది! ఎంత గొప్ప కార్యం! ఎవడు నిన్ను గౌరవించేది? నీ దగ్గర డబ్బు ఉంటే గౌరవిస్తారు అందరూ, నీ దగ్గర బలం ఉంటే గౌరవిస్తారు అందరూ, నీ దగ్గర హోదా ఉంటే గౌరవిస్తారు, నీ దగ్గర అధికారం ఉంటే గౌరవిస్తారు, నువ్వు సంపాదిస్తుంటే గౌరవిస్తారు. కానీ నువ్వు ఒక్కటి పోయినా
నేను గౌరవించేవాడు ఎవడు లేడు. కానీ నువ్వు అన్నీ పోగొట్టుకుని లోకమంతటి ద్వారా అవమానాన్ని పొంది నీ గురించి నీవే సిగ్గుపడే స్థితిలో ఉన్న దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు. ఎప్పుడు గౌరవించాడు దేవుడు వాళ్ళని? ఎప్పుడు వారి మొర విన్నాడు? ఎప్పుడు తన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంటే వారు మొర్ర పెట్టినప్పుడే జ్ఞాపకం చేసుకున్నాడు దేవుడు. అప్పుడు వరకు వాళ్ళ బాధలను ఆయన చూస్తున్నాడు, కానీ వాళ్ళ బాధలకి ఆయన జవాబునివ్వలేదు. ఈ లైట్ ఆపండి అమ్మా ఒకసారి. ఇక్కడ ఈ లైట్ ఆపేసే జోయల్, ఆ 2 లైట్లు. ఇది ప్యాడ్ కనబడ. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా దేవుడు వారి మూలుగును విని, వారి మూలుగును విన్నాడు దేవుడు. వాళ్ళు మూలుగుతున్నారు. మీకు తెలుసు కదా, శ్రమలో ఉన్నవాడు, బాధలో ఉన్నవాడు మూలుగుతూ ఉంటాడు. వాడికి మాట్లాడటం కూడా రాని వ్యక్తి ఏం చేస్తూ ఉంటాడండి? వాడు మూలుగుతాడు. కొన్నిసార్లు ఆ దెబ్బలు తగిలిన వ్యక్తికి, లేకపోతే ఎముకలు విరిగిన వ్యక్తులు కానీ, కొంతమంది అట్లా ఉన్న వాళ్ళని ఆ మూలుగులు మనం వినలేం. వినగలమా? అంటే మూలుగు నుంచి వింటున్నాడు దేవుడు, కానీ అక్కడి నుంచి మొదలెట్టకపోతే దేవుడు వినడు. అది నువ్వు నోరు తెరవకపోతే దేవుడు నీ మాట వినడు. ఆయన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేసుకోడు. ఎందుకంటే దేవుడికి మరుపు లేదు, మరుపు వచ్చింది నీకు. నువ్వు మర్చిపోయావు దేవుడు ఏం చేస్తాడు అనేది. దేవుడు నిన్ను గౌరవిస్తున్న సంగతిని నువ్వు మర్చిపోయావు. మనుషుల గౌరవం కావాలి మనకి, దేవుడి గౌరవం మనకు అక్కర్లా. అందుకే దేవుడు మనల్ని గౌరవం లేని స్థితికి తీసుకెళ్తున్నాడు. కానీ గుర్తుపెట్టుకో, లోకమంతా నిన్ను అవమానించిన క్షణంలో కూడా ఆయన గాడ్ హ్యాడ్ ఎ రెస్పెక్ట్ ఆన్ టు యూ. దేవుడిని ఎడల గౌరవాన్ని కలిగి ఉన్నాడు. ఎస్, మూలుగుతో మొదలెట్టు, నిట్టూర్పులు విడు, ఎలుగెత్తి ప్రార్థన చేయి. నీకు ఎలుగెత్తి ప్రార్థన చేయాల్సిందే. నోరు తెరువు. ఎందుకంటే ఆయన నీ మూలుగుని వినే దేవుడై ఉన్నాడు. ప్రవక్త అంటున్నాడు, మరి ఇప్పుడు ఇశ్రాయేలీలు 400 సంవత్సరముల తరువాత విడుదల కొరకు మొరపెట్టుటకు ఆరంభించిరి. వీళ్ళు మామూలు వాళ్ళు కాదు. ఇశ్రాయేలీలు ఎట్టంటి వాళ్ళు అండి? వీళ్ళు మామూలు వాళ్ళు కాదు, మెడదిరగని వాళ్ళు వీళ్ళు. ఈ క్రైస్తవులతో కూడా ఇదే ప్రాబ్లం. కొంతకాలం భక్తి చేసి వెనకడిగి వేస్తారు. ఆయన ఎంత చెప్పినా వినడు. ఆడ ఎన్ని దనినా సరే తలకాయ మాత్రం ఇట్టాగే పెడతాడు, కానీ తల తిప్పడం. తిప్పుతారా? తిప్పకపోతే కొడతా ఉంటాడు దేవుడు. 400 ఏళ్ళ తర్వాత విడుదల కొరకు మొరపెట్టుటకు ఆరంభించిరి. మరి దేవుడు ఎప్పుడో తాను చేయు కార్యమును తన ప్రజలు అంగీకరించుటకు సిద్ధపడితేనే కానీ ఆయన తను బయలుపరచడు, తనను చూపించడు. ఎందుకు దేవుడు కార్యాలు చేయట్లా? ఎందుకు ఆయన జ్ఞాపకం చేసుకోలేదు? ఎందుకంటే ఆకలి అయిన వ్యక్తికి ఆహారం ఎవడు పెట్టలేడు. ఒకడికి అన్నం పెట్టాలంటే ఆడికి ముందు ఏం వేయాలి? ఆకలి వేయాలి. అంటే ప్రజలు అంగీకరించే వరకు దేవుడు మొరపెట్టే వాడికి దేవుడు ఆ కార్యాన్ని చేయట్లా. జనులు ప్రవక్త కావాలని కోరినప్పుడే దేవుడు ప్రవక్తలను పంపును. నువ్వు అడగాలి దేవుణ్ణి. నీకేం కావాలో ఆయన్ని నువ్వు అడగాలి. నీ హృదయంలో ఉన్నది ఏంటో ఆయన అడగాలి. నువ్వు అడిగినప్పుడే, నువ్వు అడిగేది కరెక్టో కాదో నీకు తెలుస్తుంది. నువ్వు అడిగి పొందుకున్నప్పుడే ఆయన ఇచ్చాడో లేదో నీకు అర్థమవుద్ది. అందుకే ప్రభు అన్నాడు, అడుగుడి మీకు ఇవ్వబడను. దాన్ని మిస్యూజ్ చేస్తున్నారు. అందరి పాయింట్, నా పాయింట్ అది కాదు. కానీ ఇశ్రాయేలీలు బానిసత్వంలోకి దిగజారిపోతున్నారు. ఫస్ట్ స్టెప్ అయిపోయింది, 2వ స్టెప్ అయిపోయింది, 3వ స్టెప్ అయిపోయింది, 4వ స్టెప్లోకి వచ్చి కంప్లీట్గా బానిసలుగా మారిపోయారు.
అయినా కొన్ని వందల సంవత్సరాలు అలాగే సాగారు, కానీ నోరు తెరవల. కానీ ఒక సమయం వచ్చింది, ఇక మూలుగుని దాచుకోవటం ఎవడి వల్ల కాదు. ఒక సమయం వచ్చినప్పుడు ఎవడైనా ఏడవాల్సింది, అటు రాజు అయినా చక్రవర్తి అయినా ఏడవాల్సింది. కాకపోతే ఒకడు 100 రూపాయలకి ఏడుస్తాడు, ఒకడు 1000 రూపాయలకి ఏడుస్తాడు, ఒకడు 1 కోటి రూపాయలకి ఏడుస్తాడు. కానీ ఏడుపు మాత్రం గ్యారంటీ. అది వచ్చేదాకా దేవుడు ప్రెస్ చేస్తాడు. నువ్వెంత తొందరగా లోబడితే నువ్వు అంత ధన్యుడివి. గాడ్ వాంట్స్ హిస్ పీపుల్ టు ప్రే. దేవుడు తన ప్రజలు ప్రార్థించాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలీలు వారున్న స్థితిని బట్టి వారు పూర్తిగా విసిగిపోయి ఇంకా ఒక్క అడుగు కూడా ముందుకు వెయ్యలేని సమయంలో, ఆ బరువులు వారు భరించలేని సమయంలో, ఇక ఇది మా వల్ల కాదు అనుకున్న తర్వాత వాళ్ళు ప్రార్థన చేయటం ప్రారంభించారు. అంటే నువ్వు ప్రార్థన ఎప్పుడు చేస్తావంటే, ఇక నీకు చేత కాదు అనుకున్నప్పుడే చేస్తావు. నువ్వు ప్రార్థన చేయట్లేదంటే అర్థం ఏంటంటే, నా బలము నాకు చాలు, నా దమ్ము నాకు చాలు, నా తెలివితేటలు నాకు చాలు, నా నోటుతో నేను సాధిస్తాను, డబ్బుతో సాధిస్తాను, అంగుతో సాధిస్తానని నువ్వు అనుకుంటావు. అందుకే దేవుడు అంటాడు, చేసుకో నీ వల్ల ఏంది. ఆయన పక్కగా ఉంటాడు, ఆయన ఎన్ని రోజులైనా ఉంటాడు. వాళ్ళు ఎప్పుడైతే ఈ బరువులు మా వల్ల కాదు అన్న తర్వాత, దెన్ దే బిగన్ టు ప్రే. అంటే నువ్వు ప్రార్థించటం అనేది ఒక విధేయత. కేవలం విధేయత కలిగిన వాడు మాత్రమే ప్రార్థిస్తాడు. నువ్వు ప్రార్థించాలన్నా నీకు విధేయత కావాలి, ఇంకొకరిని ప్రార్థన చేయమని అన్నాలన్నా నీకు విధేయత కావాలి. విధేయత లేనోడు ప్రార్థన చేయలేడు, ప్రార్థన సహాయాన్ని కోరలేడు. పేతురు చెరసాల్లో ఉండి ఉత్తరం రాయలే, నా కోసం చేస్తున్నారంటే ఏంటారు ప్రార్థన? నా కోసం చేసేంత మనగాళ్ళ మీరు చేసుకోండి, మీ కొరకు మీరు చేసుకోండి, దేవుడు ఇష్టమైతే ఆయన పంపించి కాపాడతాడు, లేకపోతే నేను పరలోకానికి వెళ్ళిపోతానని అనలేదు ఆయన. ఆయన మహా గొప్ప ప్రవక్త, అపోస్తలుడు. దేవాది దేవుడి భూమి మీద పరిచర్య చేసినప్పుడు ఆయనతో పాటు కలిసి తిరిగాడు, ఆయనతో కూడా కలిసి భోంచేశాడు, ఆయనతో కూడా కలిసి పండుకున్నాడు, యేసు ప్రభువుతో పాటు ట్యాక్స్ కట్టాడు. పరలోక రాజ్యపు తాళపు చేతిని కలిగిన పేతురు సామాన్యమైన విశ్వాసులు ప్రార్థన చేస్తుంటే వారి ప్రార్థన ద్వారా విడిపించబడ్డాడు. ప్రార్థన చేయండి. మీరు చేయట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? మీ బాధలను మీరు పెంచుకుంటున్నారు, మీ శ్రమల్ని ఇంకా పెంచుకుంటున్నారు, మీ నష్టాలను ఇంకా పెంచుకుంటున్నారు. మీ జీవితంలో సాతానుడు నాశనం చేయడానికి వాడికి అనుమతిస్తున్నారు. కానీ ఎప్పుడైతే ఈ భారం బయట నా వల్ల కాదు ప్రభువా, దీన్ని బాగు చేసుకోవటం నా వల్ల కాదు ప్రభువా, నా జీవితాన్ని నేను సరి చేసుకోలేను ప్రభువా అని నువ్వు అనుకున్న స్థితికి వచ్చి గ్రహిస్తావో అప్పుడు నువ్వు ప్రార్థన చేస్తావు. అండ్ వెన్ ద పీపుల్ బిగాన్ టు ప్రే, దెన్ గాడ్ బిగాన్ టు హియర్. ప్రజలు ప్రార్థన చేయటం ప్రారంభించినప్పుడు దేవుడు వినటం ప్రారంభించాడు. అప్పుడు వరకు ఫరో మాటలు వినలేదు ఆయన, అప్పుడు వరకు వీళ్ళ మాటలు ఆయన వినలే. కానీ వాళ్ళు ఎప్పుడైతే దేవుని వైపుకి తిరిగి ప్రార్థన చేయటం ప్రారంభించాడో అప్పుడు దేవుడు వినటం ప్రారంభించాడు. ఈరోజు నువ్వు నీ రోజును ప్రారంభించేటప్పుడు ఉదయకాలం నువ్వు ప్రార్థించాలి. ప్రభువా, నా జీవితంలో ఈరోజు నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా, ఈరోజు నేను ఈ పనుల కోసం వెళ్తున్నాను ప్రభువా, ఈ పనిలో నాకు సహాయం చేయ ప్రభువా అని నువ్వు ఆయన అడగాలి. ఆయన సహాయాన్ని కోరాలి, ఆయన నామాన్ని నువ్వు గణపరచాలి. అప్పుడు ఆయన నీ ప్రార్థన వింటాడు. అండ్ వెన్ ద పీపుల్ బిగాన్ టు ప్రే, దెన్ గాడ్ బిగాన్ టు హియర్. ఇట్ వాజ్ టైమ్ ఫర్ గాడ్స్ వర్డ్ టు బీ ఫుల్ఫిల్డ్. ఎందుకంటే అది దేవుని వాక్యము నెరవేర్చబడవలసిన సమయం అయి ఉన్నది. అండ్ సో వెన్ అమ్రామ్ అండ్ జాకోబెద్ saw that it was the time for the word to be fulfilled, they went to prayer to God. అమ్రాము యాకోబేదు ఇది వాక్యం నెరవేర్చబడే సమయం అని వారు తెలుసుకున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. అండ్ ఇట్స్ యూజువల్లీ దోస్ హూ ప్రే ఈజ్ ద వన్ హూ ఈజ్ గాట్ టు ద బర్డెన్ అండ్ ద వన్ హూ గెట్స్ సంథింగ్. ఎవరి హృదయంలోనైతే భారం ఉంటుందో వాళ్ళే ప్రార్థిస్తారు, ఎవరైతే ప్రార్థించారో వారే జవాబును పొందుకుంటారు. ఇట్స్ దోస్ హూ ప్రే దట్స్ ఆర్డైన్డ్ ఆఫ్ గాడ్ టు డూ సో.
ఎవరైతే ప్రార్థిస్తున్నారో వాళ్ళే దేవుని చేత నిర్ణయించబడిన వారు ప్రార్థన చేయటానికి. ఎవడు పడితాడు చేయలేడు. నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు అంటే నువ్వు ప్రార్థన చేయాలి. దేని కొరకు అంటే ప్రార్థన చేయటానికి. ఆమేన్. ఈరోజు నీకు ప్రార్థించే అనుభవం లేదా? ప్రార్థన చేయి. ప్రభువా, నాకు ప్రార్థించే అనుభవం కావాలి, నాకు ప్రార్థన చేయటం నేర్పు ప్రభువా, నేను ఎందుకు ప్రార్థన చేయలేకపోతున్నాను, ఆ పాపాన్ని నా నుంచి తీసివే ప్రభు అని ప్రార్థన చేయాలి. చూడండి, ఇప్పుడు ప్రవక్త అంటాడు, లెట్ us కమ్ బ్యాక్ టు ద వర్డ్ ఆఫ్ ద గాడ్ లార్డ్. తిరిగి దేవుని వాక్యం దగ్గరికి రండి. వాచ్ వాట్ విల్ టేక్స్ ప్లేస్ దెన్. అప్పుడు చూడండి ఏం జరుగుతుందో. గాడ్ విల్ రైజ్ దెమ్ అప్ ఎ ప్రాఫిట్. హీ షూర్ విల్ దట్ విల్ బ్రింగ్ ఇట్ రైట్ డౌన్ టు దెమ్ ఇఫ్ దే ఆర్ రెడీ టు రిసీవ్ ఇట్. దేవుడు ఖచ్చితంగా వారికి ప్రవక్తను పంపిస్తాడు. ఎప్పుడంటే ఆ ప్రవక్తను చేర్చుకోవటానికి వారు సిద్ధపడిన తరువాత. ఫస్ట్ దే హ్యావ్ టు ప్రే. గాడ్ వెయిట్స్. నీ శ్రమల మధ్య, నీ బాధల మధ్య, నీ శోధనల మధ్య దేవుడు కనిపెడుతున్నాడు. దేనికో తెలుసా? ప్రార్థన చేస్తావని. నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయటం మొదలు పెడతావా అని ఆయన కనిపెడుతున్నాడు. ఇజంట్ ఇట్ స్ట్రేంజ్ దట్ గాడ్ వాంట్స్ ద పీపుల్ టు హ్యావ్ పార్ట్ ఇన్ టు ఇట్? ఇది వింత కాదా? దేవుడు తన రక్షణ ప్రణాళికలో నువ్వు ఒక భాగాన్ని కలిగి ఉండాలనుకుంటున్నాడు. ఆయన ఒక్కడే చేయగోరట్లేదు, నీ భాగం ఉండాలి. నీ భాగం ఏంటంటే నువ్వు నోరు తెరిచి మొరపెట్టుటయే ఆ రక్షణ ప్రణాళికలో నీ భాగమై ఉన్నది. యేసు ప్రభు ఆ పంటను చూసినప్పుడు ఆయన అన్నాడు, కోత విస్తారంగా ఉన్నది, పంట సిద్ధంగా ఉన్నది, పనివారు కొద్దిగా ఉన్నారు, కాబట్టి పనివారిని పంపమని కోత యజమానుణ్ణి ప్రార్థన చేయమని ఆయన కోరాడు. ఆయన వేడుకోండి, ఆయన బ్రతిమలాడండి, అయ్యా పంట ఎక్కువగా ఉన్నది నాయన, వాతావరణం తేడాగా ఉన్నది, వర్షం వచ్చేసేటట్టుగా ఉన్నది, మేము చాలట్లేదు, ఇంకా ఎక్కువ మంది పని వారిని పంపించయ్యా, ఇంకా మాకంటే శక్తివంతమైన వ్యక్తులను పంపించయ్యా, మాకంటే ప్రార్థన చేసేవారిని పంపించయ్యా, మాకంటే వాక్యాన్ని చదివే వారిని పంపించయ్యా అని ఉండాలి. మనమేమో ఈ నాకంటే ఎక్కువ ప్రార్థన చేస్తున్నాడు, ఈ నాకంటే ఎక్కువ పాటలు పాడేస్తున్నాడు, ఈడొచ్చిన దగ్గర నుంచి నాకు పాటలు రావట్లేదు, ఆ సిస్టర్ గారు వచ్చిన దగ్గర నుంచి నాకు పాటలు రావట్లేదు, ఇదిగో ఆ ప్రసంగికుడు వచ్చిన కాడి నుంచి అరే నాయన, పని నిజంగా చేస్తే ఉన్నావాళ్ళు సాలర్రా, కళ్ళు మూసుకుపోయి ఈ దెబ్బలాటలన్నీ. నువ్వు పని చేసేటప్పుడు మాత్రం ఇద్దరేట చేస్తారు, నలుగురు కావాలి. అది రాళ్ళ మొత్తకి వెళ్ళామనుకో, నలుగురేట చేస్తారు, ఇంకొక ఇద్దరు అయితే అక్కడ. అదే ప్రార్థనకు వస్తే మాత్రం వచ్చాడా, ఈయన వచ్చాడా, అమ్మ ఈరోజు నాకు పాట శుద్ధ రాదు, ఈ సిస్టర్ వచ్చింది, ఎవరి పాట కట్ చేస్తాడు పాస్టర్ గారు, ఈ ఏడుపులు. ఇంకో మనిషి వస్తే, ఇంకొక భక్తుడు వస్తే భక్తుడు తట్టుకోలేడు. యాచకం శత్రువు అని ఒక సామెత ఉంది. అంటే అడుక్కునేవాడు కంట అడుక్కునేవాడు శత్రువు అంట. అది ఆడు అనుకుంటాడంట, నేను అడుక్కోటానికి వచ్చాను, ఇంకోటి వచ్చాడు ఆడుగానే, లేకపోతే అందరూ ఏం వేయరు. అడుక్కునేవాడికి ఎవడేసినా రూపాయి వేస్తాడు, ఇద్దరికి 2 రూపాయలు వేస్తాడు, మూడోవాడు ఉంటే మూడోవాడికి 3 రూపాయలు వేస్తాడు. కానీ వచ్చి ఇవాళ ఒక్కడే ఉన్నాడు అడుక్కునేవాడు అని 3 రూపాయలు 5 రూపాయలు వేసి వెళ్ళడం. దేవుడు నిన్ను ఎంతవరకు పిలిచాడో అంతవరకు నువ్వు పని చేయగలవు. దేవుడు నీకు ఏ సామర్థ్యతనిచ్చాడో ఆ సామర్థ్యత నువ్వు చేయగలవు. దేవుడు నీకు ఎంత అభిషేకం ఇచ్చాడో అంత అభిషేకం వరకు నువ్వు పని చేయగలవు. నువ్వు పక్కోడు దాంట్లో ఏలు పెట్టి కంపు చేయక్కర్లేదు, నాశనం చేయక్కర్లేదు. నీ పని చేస్తే అదే విస్తారమైన పని. నువ్వు నిజంగా దేవుని పని నీకు అర్థమైతే ఇంకా ఆయన్ని వేడుకుంటావు, బ్రతిమలాడతావు. ప్రభువా, మా సంఘంలో ఇంకా బలమైన ప్రార్థన పరులను లేపు నాయన, ఇంకా పాడేవాళ్ళని లేపు ప్రభువా, ఇంకా వాక్యం చదివేవాళ్ళని లేపు ప్రభువా, ఇంకా సాక్ష్యం ఇచ్చేవాళ్ళని లేపు ప్రభువా అని నువ్వు వేడుకుంటావు ఆయన్ని. ప్రజలు ప్రార్థించే వరకు పనివాళ్ళు రాలేరు. అందుకే 10 మంది గుంపు ఒక కంపెనీలో పనిచేసేటప్పుడు ఈ 10 మందికి ఇష్టమైతేనే యజమానుడు ఇంకో 2 పని వాళ్ళని చేర్చుకోగలడు. And the servant cannot get into action till the people praise.
అది ఈ సంఘంలోకి ఇంకొక ఇద్దరు కొత్త ఆత్మలు రప్పించాలనుకో దేవుడు, ఇంకా పెరగాలి అనే స్వభావం ఈ సంఘానికి లేకపోతే దేవుడు రప్పించలేడు. ఎందుకంటే దేవుడు అక్కడికి రప్పించిన వీళ్ళు ఎలగొడతారు. ఇప్పుడు ఈ 10 మంది పని వాళ్ళకి ఇష్టం లేకుండా ఇద్దరిని దింపాడు అనుకోండి, ఆ యజమానులు ఏంటి, అమ్మ వచ్చారా, మీరు కూడా వచ్చారా, ఉన్న వాళ్ళకే జీతం లేదు, ఇక్కడ పని లేదు, 1వ తారీఖు జీతం అంటాడు, 5వ తారీఖు దాకా దిక్కు మొక్కు ఉండదు, మీరు కూడా వచ్చారమ్మా, రండిలే పడండిలే బాధలో అని వీళ్ళిద్దరిని ఎట్టకుండా బెదరేసి పంపించేస్తారు వీళ్ళు. ఇంకా పని ఎట్ట సాగుద్ది? మళ్ళీ వచ్చామే యజమానుడు వచ్చాక, అయ్యా కష్టమైపోతుందండి, టైం చాలతలేదండి, రేపు వచ్చి చేస్తామంటే అర్ధరాత్రి వర్షం వచ్చి కొడద్ది, కోసిన కట్టేతంతా గాలికి వెళ్ళిపోతే అప్పుడు కాలువలు వెనకాల పరిగెత్తాలి. అర్థమవుతుందా? మీరు ప్రార్థించితేనే దేవుడు చేస్తాడు. నువ్వు ప్రార్థించకపోతే ఏడుతా కన్నీరు కడతా అన్నావు అనుకో, చూస్తూ ఉంటాడు. సర్లే ఏడుతున్నాడుగా, ఏడుపు అయ్యాక మాట్లాడతాడేమో లేదు, ఏడుతా చూడట్లేదు దేవుడు నన్నంటే చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? నువ్వు మాట్లాడిన తర్వాత చూస్తాడు. నువ్వు ఎలుగెత్తి ప్రార్థించిన తర్వాత అప్పుడు చూస్తాడు. నువ్వు ఎలుగెత్తి ప్రార్థించిన తర్వాత ఏడ్చావా, కళ్ళు వాసి తట్టుకుని చూసావా అనడు. గాడ్ హ్యాడ్ రెస్పెక్ట్ అంటూ దెమ్. ఇది మాత్రం మర్చిపోమా. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నిన్ను గౌరవించేవాడు ఒకడున్నాడు. ఆయన ఎవరో తెలుసా? భూమి ఆకాశాల సృష్టికర్త, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది ఎప్పుడు మరొకండి. మీ బ్రతుకు కాలంలో ఎప్పుడు మరవద్దు. ఒకవేళ నీ అన్నదమ్ములు నిన్ను ద్వేషించవచ్చు, నీ రక్త సంబంధికులు నిన్ను హీనంగా చూడొచ్చు, నీ బంధువర్గం నిన్ను ఎగతాళి చేయొచ్చు, బట్ సర్వోన్నతమైన సింహాసనం మీద ఆసీనుడైన దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు, నిన్ను ప్రేమిస్తున్నాడు. కానీ నువ్వు ప్రార్థించే వరకు ఆయన రంగంలో దిగలేడు. ఇజ్రాయెల్ కుడ్ నాట్ గెట్ ఇన్ టు యాక్షన్ డౌన్ దేర్ విత్ సైన్స్ అండ్ వండర్స్ అంటిల్ దే ఫెల్ ఆన్ దైర్ ఫేస్ అండ్ ప్రేడ్ ఫర్ ఎ డెలివరర్. గాడ్ హ్యాడ్ హిస్ డెలివరర్. చూడండి, ఇశ్రాయేలీల మధ్య అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు ఎప్పుడు వరకు జరగలేదంటే, ఇశ్రాయేలీలు దేవుని ఎదుట సాష్టాంగపడి, అయ్యా విమోచకుడిని పంపున ఆయన, ఈ బాధలు మేము భరించలేము నాయన, ఈ శ్రమలు మేము భరించలేం ప్రభువా అని మోకాళ్ళ మీద కాదు సాష్టాంగపడి ప్రార్థన చేసే వరకే దేవుడు విమోచకుడిని పంపలేదు. నువ్వు ఎలుగెత్తి మొరపెట్టడమే కాదు, హాస్పిటల్లో ఏడవటమే కాదు, అవసరమైతే అక్కడ మోకరించి ప్రార్థన చేయండి. ఎవరేమనుకోరు, ఏడిసేటప్పుడు ఏమనుకున్నారో నువ్వు మోకరించి ప్రార్థన చేసినప్పుడు కూడా అదే అనుకుంటారు. నీకెందుకు? వాళ్ళు సాష్టాంగ పడే వరకే దేవుడు చూస్తా ఉన్నాడంతే. దేవుడు శ్రమలు చూడేటప్పుడు నీ నోరు వైపు చూస్తాడు. ఇప్పుడన్నా ప్రార్థన చేస్తాడు వీడు, ఇప్పుడన్నా ప్రార్థన చేస్తుందేమో, మేమే చేయము, ఏదైతే ఆయన చూసుకుంటాడు. ఓకే, ఆయన బాధలు చూడట్లా, నిన్ను చూస్తున్నాడు, నీ పొగరు చూస్తున్నాడు, నీ గర్వాన్ని చూస్తున్నాడు, నీ అహంకారాన్ని చూస్తున్నాడు, నీ తిరుగుబాటును చూస్తున్నాడు. కానీ ఏ క్షణమైతే నువ్వు తగ్గించుకుని ఆయన ఎదుట నువ్వు సాష్టాంగపడి ఎలుగెత్తి మొరపెట్టడం మొదలుపెట్టావో అప్పుడు నీ శ్రమలను చూస్తాడు, నీ ఇబ్బందులను చూస్తాడు. వాటి మధ్య గాడ్ హ్యాడ్ ఎ రెస్పెక్ట్ అంటు యూ. వాటి మధ్య దేవుడు నిన్ను గౌరవిస్తున్నాడు. గాడ్ హ్యాడ్ హిస్ డెలివరర్. ఆల్రెడీ దేవుడు విమోచకుడిని అక్కడ పెట్టాడు. కానీ వీళ్ళు మొరపెట్టే వరకే ఆ విమోచకుడిని దేవుడు తీయట్లేదు. గాడ్ హ్యాడ్ ఎ ప్రాఫిట్ హ్యాంగింగ్ అప్ దేర్ ఇన్ ద విల్డర్నెస్. ఆ ఎడారిలో అరణ్యంలో తిరుగుతూ ఉన్నాడు ప్రవక్త. కానీ వీళ్ళు మాత్రం విమోచకుడి కోసం ఎదురు చూడట్లేదు. కాబట్టి ప్రవక్త అంటాడు, కెప్ట్ హిమ్ దేర్ ఫర్ 40 years వెయిటింగ్ ఫర్ దెమ్ టు గెట్ రైట్ టు ప్రే. ఆల్రెడీ రెడీ పెట్టాడు దేవుడు. మీరు అన్నం వండి పిల్లల్ని రా 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 అంటే అటు నేను రాను రాను అంటాడు. అందుకే దేవుడు ఆల్రెడీ వండి ఓవెన్లో పెట్టి అటు పెట్టాడు రెడీగా. ఎప్పుడు వస్తారు రానిండి, అప్పుడే మాట్లాడదామని.
అంతే. ఆల్రెడీ దేవుడు పుట్టిచ్చేశాడు విమోచకుడిని. 40 ఏళ్ళు ఐగుప్తులో పెరిగేశాడు ఆయన. తర్వాత అక్కడి నుంచి పారిపోయి 40 ఏళ్ళు అరణ్యంలో ఉన్నాడు. దేవుడు 40 ఏళ్ళు అరణ్యంలో శిక్షణనిచ్చాడు, ఆయన సిద్ధపరిచాడు. కానీ వెయిట్ చేస్తున్నాడు దేవుడు. దేని కొరకు? వీళ్ళు ప్రార్థన మొదలు పెట్టడం కొరకు. ఈరోజు నీ సమస్యలు తీరకపోవటం కారణం ప్రార్థన లేకపోవటం, నువ్వు మొదలు పెట్టకపోవటం. మనమేమో అక్కడ వాళ్ళు వచ్చుంటే మనకి అయిపోయేదండి, క్రైస్తవులకి ఫ్రీ అయిపోయేది, మనకేం ఉండేది కాదు. ఇప్పుడు తేడా జరిగింది కాబట్టి కష్టమే. మళ్ళీ ప్రభు కూడా ఏం చేస్తాడు చూద్దాం. రేపు పనికి మాలినోడా, దేవుడికి ఎవడు ఎక్కడ ఉన్నాడు అనేది లెక్క కాదు. ఎవడు ఎక్కడ కూకున్నా ఆయన చేయాల్సుకున్న పని చేస్తాడు. ఆయనకేం అడ్డమేమీ లేదు. షడ్రక్ మెషక్ అబేద్నెగోల్ని ప్రిన్సెస్ని చేయాలనుకున్నాడు, చేసేసాడు. పైన ఎవడున్నాడు? దావీదు కాదు ఉన్నది. పైన ఉన్నది సొలొమోను కాదు, పైన ఉన్నది నెబుకద్నెజరు. దానియేలుని తీసుకెళ్ళి ఏం చేశాడు? 120 సంస్థానాల మీద అధిపత్యం చేశాడు. పైన ఎవడున్నాడు? సొలొమోను ఉన్నాడా? దావీదు ఉన్నాడా? నెబుకద్నెజరు ఉన్నాడు. పైన ఎవడున్నా దేవుడు చేయాలనుకున్నది చేసేస్తాడు. కానీ దేవుడు చెయ్యాలనుకున్నది పైనోడు కిందోడిది కాదు ముఖ్యం. ముందు నువ్వు నోరు తెరిచి మొదలెట్టవా ప్రార్థన చేయటం, అది ముఖ్యం. ఇది రియల్ మర్మం. ప్రార్థన చేస్తే సమస్యలు పోవటం కాదు, అసలు ప్రార్థన చేయటమే సమస్యలు పోవటం. ప్రేయర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రిడెంప్టివ్ వర్క్. ప్రార్థన చేయటమే, నువ్వు ప్రార్థన చేయటమే విమోచించబడతాం. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ప్రార్థన చేయటం మొదలుపెట్టారో వారి విమోచన మొదలైపోయింది. దేవుడు వారిని చూశాడు, వారి మొర విన్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాడంటే నీకు జ్ఞాపకం ఉన్నాయి మాత్రమే ఆయన జ్ఞాపకం ఉంటాయి. ఆయనకు గుర్తులేక కాదు, నీకు గుర్తుందా లేదని వెయిట్ చేస్తున్నాడు ఆయన. నీకు జ్ఞాపకం వచ్చిన రోజున ఇశ్రాయేలుకి జ్ఞాపకం వచ్చింది. మా పితరుడైన అబ్రహాముకి దేవుడు వాగ్దానం చేశాడు, ఇస్సాకుకి దేవుడు వాగ్దానం చేశాడు, యాకోబుకి దేవుడు వాగ్దానం చేశాడు, యోసేపు ప్రవచించాడు. ఆయన ఎముకలు ఇక్కడే ఉన్నాయి. ఒక రోజున దేవుడు మన దేశాన్ని దర్శించబోతున్నాడు, ఇక్కడి నుంచి మనల్ని విమోచించబోతున్నాడు, మనల్ని వాగ్దాన దేశానికి తీసుకెళ్ళబోతున్నాడు అని వాళ్ళకి జ్ఞాపకం వచ్చి మొరపెట్టిన రోజున అప్పుడు దేవుడు తన నిబంధన జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన పొందిన దెబ్బల వల్ల నీకు స్వస్థత కలిగింది. నీకు స్వస్థత కావాలన్నప్పుడు ఆ వాక్యం నువ్వు జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయటం మొదలు పెడితే ఆ వాక్యం నీ హృదయంలో పనిచేయటం మొదలు పెడుతుంది. అప్పుడు ఆ వాక్యం నీ హృదయంలో కార్యం చేయటం మొదలు పెడుతుంది. అప్పుడు అది నీ బానిసత్వంలో నుంచి బయటకు తీసుకుని వస్తుంది. బట్ వెన్ దే గాట్ రైట్ అండ్ స్టార్టెడ్ ప్రేయింగ్, దెన్ గాడ్ సెంట్ ద డెలివరర్. కానీ వారు ఎప్పుడైతే సరయ్యి ప్రార్థన చేయటం మొదలుపెట్టారో దేవుడు విమోచకుణ్ణి పంపించాడు. గాడ్ విల్ డూ ద సేమ్ థింగ్ టుడే. ఈరోజు కూడా దేవుడు అదే పని చేస్తాడు. ఇఫ్ ద పీపుల్ విల్ జస్ట్ గెట్ టుగెదర్, గెట్ టు ప్రేయింగ్, ఆల్ రైట్. ఈరోజు సంఘాలు ఏం చేయాలంటే మరలా పాతకాలపు ప్రార్థనా కూటాలు కలిగి ఉండాలి, మరలా కన్నీటి ప్రార్థనలు చేయాలి, మరలా ఉపవాస ప్రార్థనలు చేయాలి, మరలా ఎలుగెత్తి ప్రార్థనలు చేయాలి. ఒకవేళ కొంతమంది కొటేషన్స్తో మిమ్మల్ని ఎగతాళి చేస్తే చేయనివ్వండి, నో ప్రాబ్లం. కొరడా దెబ్బలు తినటం కంటే కూడా, అపవాది చేతిలో బానిసగా బతకటం కంటే కూడా ఎగతాళి భరిస్తూ నువ్వు నోరు తెరిచి మొరపెట్టినప్పుడు ఆయన నీ జీవితంలో కార్యం చేసే మొదలుపెట్టి దేవుడై ఉన్నాడు. మనం కూడుకునేది ఎందుకు? ప్రార్థన చేయటానికి. అది కూడుకోవటం రాగానే ముచ్చట్లు అంతే. 1 గంట ప్రసంగం చేసరికి అందరూ వాళ్ళకి అన్నాడు నెప్పుకోవాలి అంటారు. పాప మా పాస్టర్ గారు, అమ్మో వీళ్ళందరూ బలహీనలు అయిపోయారని చెప్పి ఆయన లెగ్గనే ఒక్కొక్కళ్ళు నిన్నమ్మా ఏంటి ఇక మళ్ళీ లెగరేక కాళ్ళు కూడా పిక్కురావు వీళ్ళకి. నేనేమో మళ్ళీ కూర్చొని లెగలేరని ఏమో ఒకసారి చదివించి రెండోసారి లేపకుండా నేను కూర్చోబెడతంటే ఇక ప్రార్థనకి ఒక్కొక్కళ్ళు నుంచి గంటలు మాట్లాడేస్తున్నారు. ఇక అమ్మ లెగండి వెళ్ళండి అనాలి ఇక అనమాట. పూర్వకారపు రోజుల్లోనంట పాస్టర్ గారులంట ప్రార్థన చేస్తుంటే గంటలు చేస్తుంటే ఇంకెంతసేపు చేస్తారమ్మా నేను తాళం వేసుకెళ్ళాలని ఆ ప్రార్థన చేసేవాళ్ళని ఈడ్చుకుంటూ వెళ్ళేవాళ్ళు అంట బయటికి పొండని. ఇప్పుడే మాట్లాడేవాళ్ళని ఈడ్చుకుంటూ రావాల్సి వస్తుంది. నేను పదండి అమ్మా ఇక మాట్లాడండి అంటే ఎక్కడి నుంచి దూస్తే అక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు.
అక్కడి నుంచి దూరితే కొంతమంది రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుతున్నారు, కొంతమంది యాప్ చెట్టు దగ్గర మాట్లాడుతున్నారు. ఇక్కడ మాత్రం ఇక మెడ దగ్గర నుంచి కాళ్ళ దాకా నొప్పులు. ఏం మాయ రోగాలు? నోరు తెరిచి ప్రార్థన చేయండి. వచ్చేది ఇక్కడ ప్రార్థన చేయటానికి. 1 గంట టైం ఉందా నీకు? ఇక్కడే నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ప్రార్థన చేయండి. అప్పుడు బానిసత్వంలో నుంచి బయటకు వస్తారు. లేదా బ్రతుకులు బానిసత్వంలోనికి వెళ్తే గుర్తుపెట్టుకోండి. ఈరోజు ఉందని విర్రవెక్కండి, ఈరోజు అధికారం ఉందని విర్రవెక్కండి, ఈరోజు డబ్బు ఉందని విర్రవెక్కండి. ఒక సమయం రాబోతుంది మీరు విర్రవీగినవన్నీ మీ దగ్గర నుంచి తీసివేయబడతాయి. రాజవంశీకులతో కూర్చున్న వాళ్ళని ఇటుకలు మోసే వాళ్ళకి చేయడానికి దేవుడికి ఎంతో కాలం పట్ల. జాగ్రత్త. ఈరోజు నువ్వు మొరపెట్టాలి. ఎందుకంటే నీవు మొరపెట్టినప్పుడే, ఆ మొరపెట్టినప్పుడే విమోచన ఉన్నది. నువ్వు మొరపెట్టే వారికి, నువ్వు నోరు తెరిచే వారికి దేవుడు కార్యం చేయడం. నువ్వు నోరు తెరవాలి. అయ్యగారు మనసులో ముందు నోరు తెరిచి నోట్లో మాట్లాడటం అంత ఓపిక అంత అయిపోయిన తర్వాత అప్పుడు మనసులో చెయ్యి. ఇప్పుడే మనసులో చేసి నోరు దేనికి పెట్టావు? ఎవడి మీద అరవటానికి? అది అన్నా కూడా ప్రార్థించి గొంతు బొంగురిపోయిందంట. ఇంకా చేస్తాను, ఆమె వినపడుతుంది అనుకుంటుంది, ప్రార్థన ఉంటుంది, కానీ ఆ గొంతులో మాట బయటికి రాట్ల. అప్పుడు దాకా చేసింది అన్న ప్రార్థన. మీరు మనం పంపుల దగ్గర అరవాలి కదా, నీళ్లు పట్టే కాడ అరవాలి కాబట్టి ఇక్కడ దాచి పెడుతున్నాం. నోరు తెరవండి. ఎందుకంటే when we have a mouth that speaks, we can liberate ourselves from our own weak mouth and negative mouth. మనం నోరు తెరిచినప్పుడే, ఎందుకంటే నీ నోరు ముయ్యటమే సాతాను యొక్క లక్ష్యం. ప్రవక్త అన్నాడు, నువ్వు ప్రతిసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చేసినప్పుడు ఏం జరుగుతుంది? చేతులెత్తి చెప్పండి ఒకసారి, హల్లెలూయా, హల్లెలూయా. ఈ భూమి ఏం చేస్తుందంటే గ్రావిటీ కలిగి ఉంది, గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉంది. అది ఎప్పుడు నేను కిందకు లాగుద్ది. సచ్చినోడు కుర్చీలోంచి కింద పడిపోతాడు. కుర్చీలో ఉన్నప్పుడు ఎవడికన్నా ప్రాణం పోయిందానికి ఏం చేస్తాడు? నిదానంగా లెగిసి ఇంటికి వెళ్ళడం, నిదానంగా కుర్చీలో నుంచి జారిపోతాడు. అంటే చచ్చిన దాన్ని భూమి ఏం చేస్తుంది? లాగేస్తుంది. కానీ ప్రాణం ఉన్నవాడు ఏం చేస్తాడంటే, ఒకవేళ కుర్చీ కాలు కింద పడుతున్నా సరే వాడు సడన్గా నిభాయించుకుని లేచి నిలబడతాడు. అంటే వాళ్ళలో ప్రాణం ఉంది. అంటే నువ్వు చెయ్యెత్తి ప్రతిసారి దేవుని స్తుతిస్తున్నప్పుడు నువ్వు చెప్తున్నావు భూమితో, ఒకానొక రోజున నేను రెప్పపాటుని కొనిపోబోతాను, నేను ఎత్తబడుతున్నానని. నువ్వు చేతులు కట్టుకుని కూర్చుంటే ఎత్తబాటు నీటిలో పని చేయట్లా. ఎత్తబాటు మీతో పని చేస్తే నేను హల్లెలూయా అనగానే చెయ్యెత్తుతారు. లేదంటే అంతే, చపాతీ పిండి తీసుకుంటా కూర్చోవడం. ఇక్కడ చెయ్యి ఎత్తమన్నప్పుడు ఎత్తాలి. దావీదు అన్నాడు, నేను చేతులెత్తుట నీకు అంగీకారములగునుగాక. అంటే నువ్వు చెయ్యెత్తి ప్రార్థన చేయటం కూడా దేవునికి అవసరమే. చూస్తున్నాడు, నువ్వు చేతులు మడిచి చేస్తున్నావా, చేతులు ఎత్తి చేస్తున్నావా? ముడుచుకుని చేయమాకండి. రోగిష్టోళ్ళలాగా మంచంలో, కుక్కిపోయిన మంచంలో ఇరుక్కుని కదలలేక మెదలేనిలాగా లాగా ఉంటారు. ప్రతిదానికి రూల్స్ ఉన్నాయి. నిలబడి ప్రార్థన చేయాలి. నిన్న ఒక కామెంటరీ చదివాను ఓల్డ్ టెస్టిమెంట్లో. ఒక ప్రార్థన చేయాలి, అది ఆ ప్రార్థన నిలబడే చేయాలంట. ఆ ప్రార్థన నిలబడే చేయాలి. మరి బస్సులో వెళ్తున్నానండి, అప్పుడు ఎట్లా చేయాలి? బస్సులో కూడా నిలబడి సీట్లో నుంచి లేచి నిలబడి ప్రార్థన చేయాలి. ఒకవేళ బస్సు బాగా గోతులండి, ఘాట్ రోడ్డు అండి, పైకి కింద పడి అప్పుడు మాకు కూర్చోవాలి. అంతేగాని ఇంట్లోనే కూర్చుని ఎట్టాగో పాస్టర్ గారు బస్సు కదిలేటప్పుడు కూకోమన్నాడని ఇప్పుడే కూకున్నాం అనుకో, జాగ్రత్త. అది అప్పుడు గతుకుల రోడ్లో అంబులెన్స్లో వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు చేయాల్సి వస్తుంది ప్రార్థన నడుచుకుంటా. అదేం పైన కీ అని అర్థం ఉంటే నువ్వు లోపలికి ప్రభు అనాలి, అప్పుడే ఆడవాలి. అప్పుడు కనపడ్డవాడు కాళ్ళన్నీ పట్టుకోవాలి. దానికంటే ముందే నోరెత్తి, ఎలుగెత్తి, చెయ్యెత్తి దేవుని సన్నిధిలో నిలబడి
నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టు. నువ్వు నోరు తెరవటం మొదలు పెట్టగానే నీ రక్షణ స్టార్ట్ అవుతుంది. నువ్వు నోరు తెరవటం మొదలు పెట్టగానే ఆయన వినటం ప్రారంభిస్తున్నాడు. నువ్వు నోరు తెరవటం మొదలు పెట్టగానే ఆయన నిశ్చితులు చూడటం మొదలు పెడుతున్నాడు. నువ్వు నోరు తెరవటం మొదలు పెట్టగానే ఆయన నిన్ను గౌరవించడం ప్రారంభిస్తున్నాడు. అప్పుడు వరకు నిన్ను గౌరవించడు ఆయన. నేను లెక్కే లేదు ఆయన. He doesn't care about you. If you are not caring about prayer, God won't care about you. ప్రార్థన అంటే నీకు లెక్క లేకపోతే నువ్వంటే దేవుడికి లెక్కలేదు. దేవుడికి పట్టిందా వచ్చి నీ వెనకాల కూర్చుని తిరగటానికి? నువ్వు లెక్క పెట్టిన రోజున అప్పుడు దేవుడు నేను లెక్క పెడుతున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన రోజున అప్పుడు దేవుడు నిన్ను లెక్క పెడుతున్నాడు. నువ్వు వర్షమైన తుఫాన్ అయినా నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన రోజు అప్పుడు దేవుడు నిన్ను లెక్క పెడుతున్నాడు. అప్పుడు నిన్ను గౌరవిస్తున్నాడు. గాడ్ హ్యాజ్ ఎ రెస్పెక్ట్ అంటు దెమ్. కానీ మనుషులు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు అవమానిస్తారు వాళ్ళు. కానీ దేవుడు గౌరవిస్తాడు. కాబట్టి బానిసకి నోరు తెరిచే అధికారం లేదు. అది నేను బానిసత్వంలో చెప్తే ఇప్పుడు చెప్పను నేను. కానీ నోరు తెరిచే అధికారం లేదు. అంటే నువ్వు నోరు మూసావంటే చచ్చినోడు నోరు తెరవలేడు, బానిస నోరు తెరవలేడు. అంటే నువ్వు ఆత్మీయంగా చచ్చినోడు అన్న అయి ఉండాలి, నువ్వు సాతానుడి యొక్క బానిసత్వంలో నేను ఉండాలి. అందుకే సాతానుడు ఎప్పుడు నీ గొంతు నొక్కుతాడు. నీ నోట్లోంచి ప్రార్థన రాకపోతే ఇంక అడిగి ఏ బాధ లేదు. ఇక నువ్వు ఎంత భక్తుడు అయినా బాధ లేదు. ఇక భక్తులు ఎక్కువైపోయి మొర్ర పెట్టనే అలా మాట్లాడు, అడగక మునిపే అక్కర్లు ఎరిగిన దేవుడు అనుకుంటా. బిర్యానీ ఎక్కడ బాగుంటుంది, చికెన్ బిర్యానీ ఎక్కడ బాగుంటుంది, ఓకే చికెన్ బిర్యానీ ఇక్కడ బాగుంటుంది, మటన్ బిర్యానీ అక్కడ బాగుంటుంది, ప్రాన్స్ బిర్యానీకి అక్కడికి వెళ్ళాలి. దాని తర్వాత అక్కడ నుంచి ఇంకొక 20 కిలోమీటర్లు వెళ్తే మసాలా టీ అక్కడ బాగుంటుంది. అట్టగా ఉన్న కారులో కూర్చొని స్టార్ట్ చేసి ప్రభువా నీ చిత్తం ఆయన నువ్వు ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నావు అక్కడ తీసుకెళ్ళరు వీళ్ళు. అది ప్రాన్స్ బిర్యానీ కోసం కాకినాడ వెళ్తే అక్కడ లేదనుకో, అక్కడ నుంచి వెళ్ళిపోతారా చెన్నై. కానీ ప్రార్థన మాత్రం నోరు తెరవరు కాదు. అర్థం చేయండి, నోరు తెరదు. ఎందుకంటే గొంతు పట్టుంది దెయ్యం. అర్థమైందా? అసలు అన్నిటికంటే పెద్ద బాధ నీ బాధలు కాదు, నోరు తెరవకపోవటమే పెద్ద బాధ. అప్పుడు మూలగొట్ట మొదలెట్టు. అడు గట్టిగా పట్టుకుని నొక్కుతున్నాడు అనుకో, అప్పుడు ఏం చేయాలి? ఇశ్రాయేలు డైరెక్ట్గా ప్రార్థన చేయలేకపోయారు. మొదట మూలిగారు, తర్వాత నిట్టూపులు. అమ్మా అయ్యా అంటే దాని పట్టు ఏమవుతుంది? సాతానుడి పట్టు చెప్పండి అమ్మా వదులవుతుంది. వదలకపోతే ఆడింకా నొక్కుతూ ఉంటాడు. ఆడు నొక్కిన కొందిన ప్రాణం పోతుంది. అది సొత్తగా బాగానే ఉంటారు, ప్రాణం ఉండదు. కొంతమంది ఉంటారు చచ్చిపోయినా నిద్రపోయినట్టే ఉంటారు. నిద్రపోయినట్టున్నా ఏడ్చినట్టున్నా ప్రాణం లేదు. అది పాయింట్, అది గమనించాలి. నీకు అప్పులున్నా అప్పులు లేకపోయినా, నువ్వు బిల్డింగ్లో ఉన్నా గుడిసెలో ఉన్నా నువ్వు ప్రార్థన చేయట్లా. అది అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం. అర్థమవుతుందా? ఏది ప్రమాదకరమైన విషయం? నువ్వు ప్రార్థన చేయకపోవటం అనేది ప్రమాదకరమైన విషయం. నువ్వు ప్రార్థనకు రాలేకపోవటం అనేది ప్రమాదకరమైన విషయం. ఈరోజు బైబిల్ చదవకుండా నువ్వు ప్రశాంతంగా నిద్రపోయావంటే అది ప్రమాదం. ఒక ఇడ్లీ తగ్గించి తినండి, రాత్రి అంతా తెలుస్తాను. రాత్రి ఒక ఇడ్లీ తగ్గించి, ఇప్పుడు 3 ఇడ్లీలు తింటాను, ఒక ఇడ్లీ తిన్నాను, నిద్ర పట్టట్లేదు, కాళ్ళు లాగుతాయి, చేతులు లాగుతాయి. అది ప్రార్థన చేయకుండా మాత్రం 10 రోజులు పడుకున్నా అది దెయ్యం ఏం చేసింది? నొక్కి పారేసింది. అది తెరవాలి ఆడిని. ఆడి పట్టు నీ గొంతు మీద నుంచి పోతే అప్పుడు దేవుడు నీ జీవితంలోనికి రావటం మొదలు పెడతాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన అంశం. నేను మాట్లాడేది సింపుల్ విషయమే కానీ మర్చిపోయిన విషయం జనాలు. ఆమేన్. నేను ఒకసారి చెప్పాను, మరలా నేను చెప్తున్నాను, బికాజ్ ఇట్ ఈస్ రికార్డింగ్. ఒకరోజు మేము 4 పాస్టర్ల గారిని ఒక హోటల్కి వెళ్ళాం. అక్కడ టిఫిన్ సర్వ్ చేయబడింది. చాలా బిజీ హోటల్ అనమాట, అది ఖాళీ ఉండదు. అప్పుడు ఆ పాస్టర్ గారిని ఏమంటే ఆయన వెంటనే ఎలుగెత్తి ప్రభువా దేవా స్తోత్రం అని ఆయన అంటున్నాడు. ఇంకో పాస్టర్ గారు అన్నాడు ఆగాగు నిదానంగా మాట్లాడు అన్నాడు. నేను అన్నా ఇంకా గట్టిగా చేయి బెదరు అంటే నేను మామూలుగా సామాన్యంగానే చేస్తాను ప్రార్థన, ఎప్పుడు గట్టిగా చేయను హోటల్లో. కానీ చేసేవాడిని ఆపొద్దును.
ఆమేన్. అతడు చేసేది సరైన పని, అతడు చేసేది యథార్థమైన పని. ఎక్కడా సాతాను నీ గొంతు ఆపనీయొద్దు. సంశయము లేకుండా ప్రతి స్థలములందు పురుషులు తమ చేతులెత్తి ప్రార్థన చేయాలి. చేతులు ముడుచుకుని ఇప్పుడు తెలవకుండా కాదు, చేతులెత్తు, చూసేవాడికి తెలియాలి. గొంతెత్తు, సాతానికి తెలియాలి నువ్వు ప్రార్థన చేస్తున్నావని. వాడి పట్టు విడవండి. ప్రేయర్ ఈజ్ ద మీన్స్ ఆఫ్ రిలీజ్ ఫ్రమ్ అవర్ ఓన్ పర్సనల్ ఎగ్జైల్. కాబట్టి మన ప్రార్థన అనేదే మన సొంత శ్రమలలో నుంచి మనల్ని బయటకు తీసుకొస్తుంది, మన సొంత చెరలో నుంచి మనల్ని బయటికి తీసుకుని వస్తుంది, మన సొంత బానిసత్వంలో నుంచి మనకు బయటికి తీసుకుని వస్తుంది. కాబట్టి ప్రార్థనే మన జీవితాల్లో దేవుని కార్యాలను తీసుకుని వచ్చేది. ఇఫ్ దెర్ ఈజ్ నో ప్రేయర్, ఇప్పుడు కొరియర్ ఉంది, ఢిల్లీ నుంచి ఒక వస్తువు మీ దగ్గరికి రావాలంటే, లేదా అమెజాన్లో మీరు ఒక వస్తువు ఆర్డర్ పెడుతున్నారు, ఆ వస్తువు మీ దగ్గరికి రావాలంటే కొరియర్ ద్వారా వస్తుంది. కొరియర్ లేకపోతే వస్తువులు వస్తాయా? రావు. నువ్వు ఢిల్లీ వెళ్ళి కొనుక్కోవాలి. అది కొంతమంది అందరూ అంట పరలోకానికి వెళ్ళాక తెచ్చుకుంటాంలేండి. పరలోకంలో స్వస్థతలు అక్కర్లా, అద్భుతాలు అక్కర్లా, ఆశ్చర్యకార్యాలు అక్కర్లా. కావలసినవన్నీ ఇక్కడే. విమోచన కావాల్సింది ఇక్కడ, స్వస్థత కావాల్సింది ఇక్కడ, ఆశీర్వాదం కావాల్సింది ఇక్కడ. అది నీకు రావాలంటే అది ఓన్లీ ప్రేయర్ వలన మాత్రమే సాధ్యం. అది జరగాలంటే నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేయాలి. ఇక నుంచి నేను చూస్తా, మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమని నేను కళ్ళు తెరిచి చూస్తాను. నేను చెప్తున్నాను, ఎవరు నోరు తెరుతున్నారో లేదో నేను చూస్తా. ఎవరు నోరు తెరవలేదో నేనేమన్నా, దేవుడేమన్నావు. కానీ ఒక రోజు వస్తుంది నీ బ్రతుకులో నువ్వే అరుచుకుంటా కేకలేయాల్సి వస్తుంది, కానీ యూజ్ లేదు. కానీ ఇప్పుడే నోరు తెరవండి, దేవుని స్తుతించండి, ఎలుగెత్తి ప్రార్థించండి, ప్రార్థన మొదలు పెట్టండి. దేవుడు కార్యం చేయటం మొదలు పెడతాడు. మీరు ప్రార్థన చేయటం మొదలు పెట్టండి, ఆయన విమోచించడం మొదలు పెడతాడు. ఆల్రెడీ ఆయన సిద్ధపరిచి ఉంచాడు. ఆయన మోషే ఆల్రెడీ 80 years వచ్చేసినాయి. 40 సంవత్సరాలు ఐగుప్తులో శిక్షణ పొందాడు, 40 సంవత్సరాలు అరణ్యంలో శిక్షణ పొందాడు. దేవుడు రెడీగా ఉన్నాడు. కానీ ప్రాబ్లం వాళ్ళు ప్రార్థన చేయట్లేదు. ఈరోజు నీ కొరకు కల్వరి శిలువలో సమస్తాన్ని విమోచించాడు. ఇహలోకానికి పరలోకానికి అవసరమైన ప్రతి కార్యాన్ని, ఆల్ రిడెంప్టివ్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరి. ప్రాబ్లం, యు ఆర్ క్లోజింగ్ యువర్ మౌత్. కొంతమంది నిర్లక్ష్యం ద్వారా నోరు మూసుకున్నారు, కొంతమంది అధిక ప్రత్యక్షతల ద్వారా నోరు మూసుకున్నారు. సాతానుడికి కావాల్సింది ఏదైనా ఏంటంటే నువ్వు నోరు మూసుకోవటమే కావాలి వాడికి. ఎందుకంటే వాడికి తెలుసు నువ్వు నోరు తెరవటం మొదలుపెట్టిన రోజున రక్షణ ప్రారంభమవుతుంది. నేను దీన్ని ఒక మాటతో నేను ముగిస్తాను. నాకు తెలుసు మీరు ఎవరు అలిసిపోలేదు, నటిస్తున్నారంతే. ఇక నుంచి మీరు తలకాయలు ఇట్ట తిప్పితే నేను పట్టించుకోలేక, నిజంగా ప్రార్థన ఆపిన తర్వాత కూడా తలకాయలు ఇట్టాగే పెట్టుకుని వెళ్తుంటే అప్పుడు నేను అనుకుంటాను, ఓకే ఈరోజు నేను వెళ్ళే ఎక్కువ ఇబ్బంది పెట్టానని. ఇప్పుడు మాత్రం చూడండి, అందరూ చూస్తున్నాను. జాగ్రత్త. మన దేవుడు అది చేయలేదండి, ఇది చేయలేదు, ఏం చేయలేదు. 100 సార్లు వాగుతో దేవుడు చేయలేదని ఎప్పుడన్నా నోరు తెరిచి ప్రార్థన చేసావా దేవా అని? అది చేయటం కుదరదు. నోరు తెరవాలి. అందుకే దావీదు అంటాడు, నేను ఎలుగెత్తి ప్రార్థన చేసినప్పుడు, ఎలుగెత్తి మొరపెట్టినప్పుడు దేవుణ్ణి అడుగుతున్నాడు. 100 మందికి వినపడేటట్టు అడుగుతున్నాడు దావీదు. మీరు ఎవరినైనా డబ్బులు అడగాలని కొంతమంది వెళ్ళిపోతారు. ఒక 5 ఉందా, 100 ఉందా అని అడుగుతారు. వీళ్ళు ఒక 100 ఉందండి అంటారు. 100 కావాలనరు. నీ దగ్గర 100 ఉందా అనేది ఇది కామన్ డైలాగ్. కానీ దావీదు అట్లా, దేవా నేను పాపిని ప్రభువా, అందరికి వినపడుతుంది నేను పాపి అనే మాట. ఎవడేమనుకున్నా దావీదు లక్ష్య పెట్టట్లా, ఎలుగెత్తి మొరపెడుతున్నాడు నోరు తెరిచి. మీరు ఎలుగెత్తి మొదలెట్టండి ప్రార్థన చేయటం. మీ ఇంట్లో నోరు తెరిచి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. దేవుని సంఘంలో నోరు తెరిచి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. నీ శ్రమల మధ్య నోరు తెరిచి ప్రార్థన చేయటం మొదలు పెట్టండి. నీవు నోరు తెరవగానే దేవుడు యొక్క విమోచన ప్రణాళిక ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది, అది కంప్లీట్ అవుతుంది. ఎందుకంటే నీ విమోచన నీ నోటిలోనే దాగి ఉన్నది.
ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములను కమ్మి ఉండెను. అగాధ జలముల పైన దేవుని ఆత్మ అల్లాడుతూ ఉంది. అల్లాడుతూ ఉంది. ఎంతకాలం ఆడిందో తెలియదు, ఎంతకాలం పొదిగాడో తెలియదు, ఎన్ని లక్షల సంవత్సరాలు అయ్యాయో తెలియదు. చీకటి అట్లాగే ఉంది, ఆత్మ పొదుగుతూ ఉంది, కానీ ఏం జరగల. కానీ ఒక సమయం వచ్చింది, దేవుడు అన్నాడు, వెలుగు కలుగునుగాక. వెలుగు కలిగిన. ఆమేన్. కొన్ని లక్షల సంవత్సరాలు, వేల సంవత్సరాలు ఆ ఆత్మ అల్లాడుతూ ఉన్నంత మాత్రం చేత వెలుగు రాలేదు, కానీ వెలుగు కలుగునుగాక అని పలకగానే వెలుగు కలిగెను. ఇశ్రాయేలులో 400 సంవత్సరాలు సుఖాలు అనుభవించారు, భోగాలు అనుభవించారు, ఘనతను అనుభవించారు, రాజరికాన్ని అనుభవించారు, బానిసత్వాన్ని అనుభవించారు. కానీ నోరు తెరిచి మూల్గుట మొదలుపెట్టినప్పుడు, నిట్టూర్పులు విడిచటం మొదలుపెట్టినప్పుడు, ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు, అప్పుడు దేవుడు దిగొచ్చాడు, వారికి విడుదలనిచ్చాడు, వాగ్దాన దేశాన్ని ఇచ్చాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నీ సమస్యకి నీ పరిష్కారానికి మధ్య తేడా నువ్వు ఎలుగెత్తి ప్రార్థన చేయటమే. ఇప్పటి వరకు ఎలా ఉందో నీ జీవితం నాకు తెలియదు, కానీ ఈరోజు నోరు తెరు, ఎలుగెత్తి ప్రార్థన చేయి. ఆయన వాగ్దానాన్ని ఆయన జ్ఞాపకం చేయి. ఆయనను విమోచించి ఆశీర్వదించే దేవుడు. విమోచించిన తర్వాత కూడా ప్రార్థన చేస్తూ ఉండు, ఆయన కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉండు. అప్పుడు దేవుని యొక్క కృప, విమోచన మీకు సమృద్ధిగా కలుగుతుంది. దేవుని కృప మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. ప్రతి వారు కూడా తలలు వంచి కన్నులు మూసుకొని మీ చేతులు ప్రభు వైపుకి ఎత్తి మీ నోరు తెరిచి మీ కంఠధ్వని వినపడేటట్లుగా మీ అవసరతను ప్రభువుకు తెలియపరచండి. మీ వేదన ప్రభువుకు తెలియపరచండి. నీ బలహీనత ప్రభువుకు తెలియపరచు. ప్రభువా, నా వల్ల ఏం కాదు నాయన, నన్ను నేను రక్షించుకోలేను, నన్ను నేను సంస్కరించుకోలేను, నన్ను నేను బాగు చేసుకోలేను. ప్రభువా, నా రక్షకుడువు నీవే, నా జీవదాతవు నీవే, నా విమోచకుడువు నీవే, నన్ను రక్షించువాడవు నీవే, నన్ను లేవనెత్తువాడవు నీవే, నన్ను ప్రేమించువాడవు నీవే. నీవు తప్ప నాకెవరున్నారయ్యా? నీవు మాత్రమే చేయగలిగిన వాడవు. నాకున్నది నీవు మాత్రమే. ప్రభువా, తెరవండి నోరు. నోరు తెరిచి ప్రార్థించండి. నీ నోరు తెరిచిన క్షణంలో ఆయన నీ మీద కార్యాన్ని చేసే దేవుడై ఉన్నాడు. నువ్వు నోరు తెరిచిన క్షణమందు నీ సమస్యలో నుంచి విడిపించేవాడై ఉన్నాడు ఆయన. ప్రార్థించుదాం. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ప్రార్థన ఆలకించువాడా, ప్రార్థనలకు జవాబిచ్చువాడా, నీకు స్తోత్రాలు తండ్రి. ఈ సమయంలో ప్రభు ఇశ్రాయేలీయులు నాయన ఐగుప్తు దేశంలో ఐశ్వర్యం నుంచి బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు ప్రభు. అయినా నువ్వు కనిపెడుతున్నావు నాయన. నాయన, నువ్వు 80 సంవత్సరాలుగా విమోచకుడిని నీ చేతిలో పెట్టుకుని ఉన్నావు, సిద్ధపరిచి ఉన్నావు, ప్రవక్తను సిద్ధపరిచి ఉన్నావు. కానీ వారు ఎప్పుడు ప్రార్థన చేయటం మొదలు పెడతారని కనిపెడుతున్నావు తండ్రి. వారి యొక్క ప్రార్థన కొరకు నువ్వు కనిపెడుతున్నావు దేవా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు రోగంతో బాధపడుతున్నావా? 2000 సంవత్సరాల క్రితమే ఆయన వీపు చీల్చబడింది, ఆయన శరీరం గాయపరచబడింది. అక్కడే నీ స్వస్థతను కొన్నాడు. కానీ నువ్వు నోరు తెరవట్లా, నిన్ను నువ్వు తగ్గించుకోవట్లా, ఆయన నువ్వు అడగట్లా, ఆయన వాక్యాన్ని నువ్వు విశ్వసించట్లా. ఇంకా పాపం చేత బంధించబడ్డావా? నీ విమోచన క్రయధనాన్ని ఆయన చెల్లించి వేశాడు. నువ్వు నోరు తెరువు. నువ్వు నోరు తెరిచి ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడే సంశయము లేకుండా, సందేహించొద్దు, సిగ్గుపడవద్దు, ఎవడేమంటున్నాడని ఆలోచించొద్దు. ఆ గుడ్డి భర్తమై వస్తున్నది యేసు అని తెలిసి బిగ్గరగా కేకలు వేశాడు. దావీదు కుమారుడా, నన్ను కరుణించు, దావీదు కుమారుడు నన్ను కరుణించమని కేకలు వేసినప్పుడు అక్కడ ఉన్న వారందరూ వాడిని గద్దించారు, వాడిని బెదిరించారు, వాడిని
నిరుత్సాహపరిచారు. అయినా వాడు మరింత బిగ్గరగా కేకలు వేసినప్పుడు ఆ కేకలు విన్న యేసు వాడిని గౌరవించాడు. అందుకే ఆయన నిలిచిపోయాడు. ఆయన ఆగి ఆ గుడ్డివాడిని తన దగ్గరికి తీసుకురమ్మన్నాడు. ప్రియ సహోదరుడా, ఓపెన్ యువర్ మౌత్. దేవుని సన్నిధిలో ఎలుగెత్తి ప్రార్థించు, నీ స్వరమెత్తి ప్రార్థించు. ఆయనను విమోచించుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను రక్షించుటకు సిద్ధంగా ఉన్నాడు. చల్లా చెదురైన నీ జీవితాన్ని తిరిగి కట్టడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మొక్కలైన నీ కుటుంబాన్ని సరిచేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నువ్వు మొరపెట్టు. ఎండిపోయిన ఎముకలను ఆయన లెక్కింప సఖ్యముగా ఆయన సైన్యంగా మార్చిన దేవుడు. ఈజ్ వెయిటింగ్ ఫర్ యువర్ మౌత్ టు బి ఓపెన్డ్. ఈజ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ యువర్ మౌత్ టు బి ఓపెన్డ్. నీ నోరు తెరవబడటం కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. అంతే. నువ్వు నోరు తెరిచి మొరపెట్టు, ప్రార్థించు, నీకు జవాబు దొరికింది. మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి యేసు ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. మరి ఒకసారి నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజంగా ప్రార్థన మేము ఎలా చేయాలో మాకు నేర్పినందుకు నీకు స్తోత్రాలు నాయన. మా శ్రమలన్నిటిలో నుంచి మేము బయటపడాలంటే మా నోరు తెరవాలి తండ్రి. శ్రమలే కాదు, మా జీవితంలో ఏది జరగాలన్నా అది ప్రార్థన వలన మాత్రమే సాధ్యం. మేము నీ రూపంలో మారబడాలన్నా అది ప్రార్థన వలనే సాధ్యం. నీ ప్రత్యక్షతను మేము గ్రహించాలంటే అది ప్రార్థన వలనే సాధ్యం. నీ వాక్యానుసారంగా మేము జీవించాలంటే అది ప్రార్థన వలనే సాధ్యం నాయన. అలాంటి గొప్ప ప్రార్థన చేయనీయకుండా సాతానుడు రకరకాలుగా ఆపుతున్నాడు తండ్రి. అయితే ఈరోజు నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. ఎలుగెత్తి మేము ప్రార్థించే బిడ్డలంగా ఉండే కృపను అనుగ్రహించు. మా మొర నీ సన్నిధిని చేరునుగాక. నీ వాగ్దానాన్ని మేము జ్ఞాపకం చేసుకుని ఆ వాగ్దానాన్ని మీకు జ్ఞాపకం చేయుదుముగాక. ఆ ఫలాలు మేము పొందుదుముగాక. లెట్ దేర్ బి లైట్. వెలుగు కలుగునుగాక. వెలుగు కలిగెను. నీకే మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరు చెప్పండి ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.